గుడ్ మార్నింగ్ అందరికీ. మీరు గమనించట్లేదో ఈ రౌండ్ టేబుల్ సాంప్రదాయం స్టార్ట్ అయిన తర్వాత నాకు ఫస్ట్ ఇది. అంతకుముందు ఎప్పుడు ఎవరితో చేయలే ఇలాగా, అన్నీ ఇండివిజువలే, 1-to-1. సో ఎప్పుడు ఏ ఇంటర్వ్యూకి కూడా నర్వస్గా ఫీల్ అవ్వను. నేను ఫస్ట్ టైము ఈ రౌండ్ టేబుల్ అనేసరికి నాకు నిజంగా వాస్తవానికి ఫీల్ అయ్యా. రౌండ్ టేబుల్ అంటే మొత్తం మంది సెంటర్ చేసి ఒక రౌండ్ వేసుకుంటారు అన్న ఒక నర్వస్ ఫీలింగ్తో వచ్చా. బట్ లక్కీగా మా ప్రొడక్షన్ వాళ్ళు స్ట్రైట్ టేబుల్ వేసారు కాబట్టి ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ కాబట్టి నాకు ఈ టేబులే నాకు కరెక్ట్ అనిపిస్తుంది. సో నాకు పర్సనల్గా అందరూ తెలుసు, సినిమా పరంగా ఇవాళ మనం కలిసినా సరే అందరూ నాకు తెలుసు కాబట్టి మీరు ఏ క్వశ్చన్ అడిగినా ఐఎమ్ ఓపెన్ టు ఆన్సర్. ఇది నా ఫ్రాంక్నెస్ లేకపోతే నేనేదో మాట్లాడాలని కాదు, మీ సంస్కారం మీద నాకున్న నమ్మకం. అందుకు ఐఎమ్ రెడీ. మీరు ఏ క్వశ్చన్ అడిగినా నేను రెడీ. ఓకే, ఇది ఒక కొత్త ప్రక్రియ ఈ మధ్య కాలంలో. అవునండి. రౌండ్ టేబుల్, స్ట్రైట్ టేబుల్. రౌండ్ టేబుల్ నేను టెన్షన్ పడతానని చేస్తారు. నిజంగా నువ్వు టెన్షన్ పెట్టేవాళ్ళే తప్ప టెన్షన్ పడే వద్దు సార్, టెన్షన్ ఎందుకు పెట్టాలి ఎవరైనా. సరే, ఓకే. ఉస్తాద్ భగత్ సింగ్ మోస్ట్ అవైటెడ్ అండ్ వెరీ హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిలిం 26th మార్చిన థియేటర్స్లో వస్తుంది. అయితే ఈ సినిమా మీద అన్ని రకాల ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మామూలుగా ఒక కమర్షియల్ సినిమా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్, ఎలాంటి ఒక అవైటింగ్ ఉంటుందో అదంతా ఉంది. ఆ బజ్ అంతా క్రియేట్ అయిన ఆల్రెడీ రిలీజ్ అయిన సాంగ్స్ కానీ, ట్రైలర్స్ కానీ, టెంట్లో. కానీ ఈ మధ్య మీరు ఒక చిన్న స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు, దిస్ ఫిలిం హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద పాలిటిక్స్ అనేటువంటిది ఇచ్చారు. అయితే ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ మాత్రం స్ట్రైట్ అవే ఆ పాలిటిక్స్ని టచ్ చేసేలాగా ఉన్నాయి. ముఖ్యంగా గాజు అంటే గ్లాస్ అంటే సైజు కాదు, సైన్యం. పదునెక్కే కొద్దీ పగిలే కొద్దీ పదునెక్కుతుంది. ఇలాంటి డైలాగులు ఉన్నాయి. ఈ డైలాగుకి గ్లాస్ అనేటువంటిది సింబల్ ఆఫ్ జనసేన పార్టీ. అసలు పొలిటికల్ టచ్ అనేటువంటిది ఈ టైంలో పొలిటికల్ టచ్ లేకుండా సినిమా చేయాలనేటువంటిది మీరు ఊరిక మభ్య పెడుతూ చెప్పారా? అది వాస్తవం కూడా అంటే మీరు గమనించుంటే సార్, ఆ డైలాగ్ ప్రీ ఎలక్షన్ ముందు నుంచే అది ఒక వన్ విషయం. ఇంకో విషయం ఏంటంటే ఈ గ్లాస్ అనేది కొత్తగా ఉస్తాద్ భగత్ సింగ్లో తీసుకొచ్చింది కాదండి. మీరు అబ్జర్వ్ చేస్తే గబ్బర్ సింగ్లో ఫేమస్ పోస్టరే టీ గ్లాస్తో ఉంటుంది. అప్పుడే 2012లోనే అది పెట్టాం. ఎందుకంటే ఆ కటింగ్ చాయ్ అనేది అందరికీ తెలుసు, విచ్ రిప్రజెంట్స్ ద మిడిల్ క్లాస్ పీపుల్. బేసిక్ గాజు గ్లాస్ అనేది మిడిల్ క్లాస్. మనం బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే, ఎవరు మన టీవీ ఇచ్చినా సరే, యూ అండర్స్టాండ్. అండ్ నేను మొన్న చెప్పింది కూడా ఏంటంటే, వీడియోలో వేరే వాళ్ళని సినిమాలో ఖచ్చితంగా హీరో ఉన్నప్పుడు హీరోని ఎలివేట్ చేసే డైలాగులు పెడతాం కదా. ఇప్పుడు ఆయన జస్ట్ బికాస్ పాలిటిక్స్లో ఉండడం మూలంగా ప్రతి డైలాగ్ ఇంటర్ప్రిట్ చేయడం మొదలెట్టారు. నేను 2012లో నాకు కొంచెం తిక్కు ఉంది, దానికో లెక్క ఉంది అని రాయకుండా ఇప్పుడు కనుక రాసి ఉంటే కళ్యాణ్ గారు చాలా అగ్రెసివ్గా ఉన్నారు, ఆ లెక్క ఏంటో నెంబర్ ఆఫ్ సీట్లు అని చెప్పి దాన్ని అర్థం చేసుకునేవాళ్ళు. దానికో లెక్క ఉందంటే దాన్ని ఆపాదించడం పర్సెప్షన్లో ఉంటుంది. సో నేను పర్సనల్ యాటిట్యూడ్ని గ్లోరిఫై చేస్తూ డైలాగ్ రాసాను తప్ప ఇంకోటి ఏంటంటే క్లియర్ కట్గా ఇతర పార్టీలకు కానీ, ఇతర ఒక వర్గానికి కానీ, ఒక మతం కావచ్చు, ఒక కావచ్చు, వేరే వాళ్ళకి అంటే ఒక డిప్యూటీ సీఎం హోదాలు ఉన్నారు కాబట్టి దట్ ఈస్ ద మినిమం రెస్పాన్సిబిలిటీ వీ షుడ్ టేక్ అని చెప్పి ఆ వీడియో రిలీజ్ చేసిన తప్ప మా హీరోని తగ్గిస్తాం ఎక్కడ చెప్పాలా. గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది అంటే ఒక బ్రేక్ అయిన మనిషి, ఒక గాజు ఇంకా బ్రేక్ అయిపోతుంది. ఒక మనిషి బ్రేక్ అయిపోతే తగ్గిపోతాడేమో, లేకపోతే ఒక లోకి వెళ్ళిపోతాడేమో కాదు, ఇట్ విల్ బికమ్ మోర్ షార్ప్ అనేది ఒక హీరో క్యారెక్టరేషన్ నుంచి ఎలివేట్ చేసేది తప్ప మన గురించి మనం ఎంత పొగుడుకోవచ్చు కానీ వేరే వాళ్ళని కించపోవచ్చు. పర్సనల్ క్యారెక్టర్లోనూ పర్సనల్ పొలిటికల్ కెరీర్లో కూడాను పదిలే కొద్దీ పదునెక్కుద్ది అనే డైలాగు ఫస్ట్ టైము 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయిన నేపథ్యంలో పదునెక్కి గ్లాసు పగిలినప్పుడు ఆ పగిలిన గ్లాసు మళ్ళీ పదునెక్కి గ్లాసుగా బయటకు వచ్చింది. ఆ రెలవెన్స్ని కానీ దాన్ని కానీ నేను అట్రిబ్యూట్ చేసుకోవచ్చా? గ్లాస్ పదునెక్కుద్ది అన్నాను తప్ప అప్పుడు ఈయనకి ఇన్ని సీట్లు వస్తాయి, ఇలా వస్తుంది మనకి ఎవరికి తెలియదు కదా. సో అది ఒక్క కళ్యాణ్ గారికనే కాదు, ఏ మనిషి జీవితంలో అయినా బ్రేక్ అయినప్పుడు మళ్ళీ కూడగట్టుకోవడం, ఫాల్ యూ రైజ్ అని చెప్తుంటారు కదా. మీరు రోజు చూస్తున్నారు సోషల్ మీడియాలో. ఆ రకంగా వచ్చే డైలాగే తప్ప పొలిటికల్ విధంగా అసలు సంబంధం లేదండి. బికాస్ యాదృచ్ఛికంగా మేము గబ్బర్ సింగ్లో గ్లాస్ పెట్టాం, మళ్ళీ ఇందులో గ్లాస్ పెట్టాం, డెఫినెట్గా కొంతమంది కనెక్ట్ అవుతారు. ఒకవేళ కనెక్ట్ అయినా తప్పు లేదు, ఫ్యాన్స్కి ఎనర్జీగా ఉంటుంది తప్ప మిగతా వాళ్ళకి కించపరిచే డైలాగ్ కాదు. ఏమంటే నేను బ్రేక్ అయినా నేను స్ట్రాంగ్ అవుతా అంటే మిమ్మల్ని తక్కువ చేసినట్టు ఎక్కడ ఉంది? మీది పవన్ కళ్యాణ్ గారిది కాంబినేషన్ అనుకున్నప్పుడు ఇదివరకు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ఒకటి బయటకు వచ్చింది, దాని మీద కొంత వర్క్ చేశారు. తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ అయింది. టైటిల్ ఒకటే మారిందా, దాని తగ్గట్టు కథ కూడా ఏమైనా మారిందా? సార్ ఫస్ట్ భవదీయుడు భగత్ సింగ్ అని టైటిల్ పెట్టగానే అంటే అప్పుడు అనుకుంది నేను గబ్బర్ సింగ్లో బాగా మాస్
సినిమా చేసా, మీ అందరూ తెలుసు నేను ఎంత పెద్ద ఫ్యాన్, మళ్ళీ చెప్పవసరం లేదు. ఎక్కడో ఒక అర్బన్ తాలూకు అవుట్ఫిట్స్, ఆయన వేసుకునే హుడీస్, ఆ స్టైలింగ్, ఇదంతా గబ్బర్ సింగ్లో నాకు మిస్ అయిన ఫీలింగ్. ఎక్కడెక్కడ పాటల్లో చూపించుకున్నా సరే సినిమా అంతా 80% కాకి డ్రెస్లో ఉంటారు కదా, ఈసారి అసలు ఆ పోలీస్ ఊసు లేకుండా సినిమా స్టార్ట్ చేయాలి అని చెప్పి ఒక కాలేజ్ బ్యాక్డ్రాప్లో కథ అనుకున్న తర్వాత వర్క్ చేసిన తర్వాత ఏమైందంటే ఈ కాంబినేషన్ అన్న ఇంకో గబ్బర్ సింగ్ వస్తుంది కదా, అది అలా అంటే డెఫినెట్గా అంటే సోషల్ మీడియాకి ఇన్ఫ్లుయెన్స్ అవుతామా అంటే అది ఎంత పర్సెంటేజ్ చెప్పం, కానీ ఇట్ ఈస్ ఎ గుడ్ వే టు టేక్ ద ఫీడ్బ్యాక్. అట్ ద సేమ్ టైం మీరు తీసుకునే పద్ధతిని బట్టి మీరు ఎంత తీవ్రంగా తీసుకుంటారో మీ ఇన్ఫ్లుయెన్స్ అంత బాగుంటుంది. మీరు దాన్ని ఒక సమాచారంగా తీసుకుంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది, దాన్ని సీరియస్గా తీసుకుంటే దాని తాలూకు ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. అన్న భౌదీయుడు అంటే ఏంటన్నా అన్నారు చాలామంది జెన్జీ కిడ్స్. అసలు టైటిలే అర్థం కాకపోతే ఎలాగా అనుకున్నా. అరే భౌదీయుడు అంటే మరి అంటే ఇప్పుడు యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని చెప్పనా, ఏం చెప్పను ఎగ్జాక్ట్ వర్డ్ కింద రాస్తాం. భౌదీయుడు అంటే చాలా ఓపికతో. కళ్యాణ్ గారు ఫస్ట్ టైటిల్ వినగానే చాలా ఎగ్జైట్ అయ్యారు. వినయం ప్లస్ విస్ఫోటనం, భగత్ సింగ్ అంటేనే విస్ఫోటనం, భౌదీయుడు అంటే చిన్న. హరీష్ వినయం ప్లస్ విస్ఫోటనం కాంబినేషన్ అదిరిపోయింది అని అసలు ఆ రెండు భలే సెట్ అయ్యాం అనుకున్నాం. సో ఎగ్జైట్ అయ్యాము, టైటిల్ అనౌన్స్ చేసాం. మేము అనౌన్స్ చేయలేదు, లీక్ చేశారు కొందరు, అది పక్కన పెట్టండి. తర్వాత వర్క్ చేసినప్పుడు జనాలు దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ మాస్, ఇంకొక ఐటమ్ నెంబరు, ఇంకొక డైలాగులు, విలన్తో కాన్ఫిడెన్స్, ఇవన్నీ ఆ కాలేజ్ బ్యాక్డ్రాప్ కథలో సరిపోవట్లా. అండ్ ఎనీవేస్ ఆయన వేరే సినిమాలు కూడా సైన్ చేశారు. సరే సార్ అయితే కొంచెం స్ట్రాంగ్ యాక్టర్ తీసుకుందాము అని ఈ చూడండి ఒక యూనివర్స్ అనేది ఒక కొత్తగా వెళ్ళాను కదా, ఒక గబ్బర్ సింగ్ యూనివర్స్ లాగా ఒక కాప్ యూనివర్స్ నుంచి మళ్ళీ అక్కడి నుంచి ఒక క్యారెక్టర్ వచ్చినట్టు అలా ఒక థాట్ ప్రాసెస్లో తీసుకొని ఒక పవర్ఫుల్ కాప్ అయితేనే మళ్ళీ ఉంటుంది. అంటే గబ్బర్ సింగ్ అప్పుడే చాలా చెప్పాలనుకున్నాం, లెంత్ కుదించాల్సి వచ్చింది. చాలా రోజులైంది కదా మళ్ళీ చేద్దాం అన్న యాంగిల్, అప్పుడు మళ్ళీ కాప్ క్యారెక్టర్ స్టార్ట్ చేసాం. అసలు ఓపెనింగ్ ఆఫ్ ది ఇంటర్వ్యూ మీరు నీ యూజువల్ స్ట్రోక్తో స్టార్ట్ చేస్తారంటున్నా. ఏంటండి యూజువల్ స్ట్రోక్? అదే దాని గురించి అంటే అది ఫ్యాన్స్ చేస్తుంటారు, మనం కూడా చేస్తుంటాం, ఇంకా చాలా ఎక్కువ చేసాం కదా. పైగా ఇప్పుడు దానికి ఒక మీనింగ్ ఇచ్చాం, మెరగొట్టి తొడగొట్టి అని. తొడగొట్టడం కాదు సార్ అక్కడ. అంటే తెలుగు భాషలో తొడగొట్టడం అనేది డెఫినెట్గా అది పౌరుషానికి చాలా పెద్ద హీరోలు చేసినప్పుడు చాలా పాపులర్ అవుతుంది. దానికి స్పెసిఫిక్గా మెయిన్గా ఉన్న హీరోలు కూడా ఉంటారు. అది కాదు ఇక్కడ విషయం. అదేంటి చాలా గట్టిగా ఉన్నాడు ఆ విషయంలో, తొడగొట్టడం ఏంటి అంటాం. తొడగొట్టడం అంటే కాన్ఫిడెంట్గా ఉండడం ఒకటి, ఛాలెంజ్ చేయడం ఒకటి. తొడగొట్టి చెప్పడం అంటారు కదా, తొడగొట్టి చెప్పడం అంటే ఛాలెంజ్ చేయడం ఒకటి. ఎస్. సో 20 ఏళ్ళు ఒక మెయిన్ రీజన్ ఉంది, ఆ మెయిన్ రీజన్కి ఒక వర్బల్ ఎక్స్ప్రెషన్ లేదు. ఇప్పుడు చిరంజీవి గారు శక్తి ఇలా చెయ్యి ఇలా పెడితే చెయ్యి చూడంత రఫ్గా ఉంది, ఇలాగా ఒక్కొక్క దానికి ఒక సిగ్నేచర్ మేనరిజమ్స్కి వర్బల్ డైలాగ్ ఉంది, డైలాగ్ ఉంది, దీనికి లేదు. సో నేను ఇదే చెప్పాను కళ్యాణ్ గారికి, సార్ మనం ఇన్ని సంవత్సరాలుగా ఒక మేనరిజం చేస్తున్నాము, ఇప్పుడు ఇలా అనగానే ఆడియన్స్ మైండ్లో ఒక డైలాగ్ రావాలి. సో ఆ రకంగా ఉంటుంది, దానికి తగ్గ సిచ్యువేషన్ వస్తుంది, ఆ ఛాలెంజ్ చేసే సిచ్యువేషన్ వస్తుంది సినిమాలో. విలన్తో ఛాలెంజ్ చేసే సిచ్యువేషన్లో నేను తొడగొట్టకర్లా, నేను ఇలా అంటే చాలు, ఇది మా స్టైలు అని చెప్పడం. తొడగొట్టడం అంటే ఇక్కడ ఛాలెంజ్ చేయడం తప్ప లిటరల్గా తొడగొట్టడం అది కాదు. అదే ఇది చెప్పింది ఏంటంటే అది రియల్ లైఫ్ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు కదా దాంట్లో, అంటే ఆ సాంగ్లో. బట్ ఈ సినిమాలో రియల్ లైఫ్తో సంబంధించిన ఏమి లేవంటున్నారు కదా, సో మరి ఈ సినిమాలో అది ఎలా ఫిట్ అవుతుంది ఆ సాంగ్ అనేది? సార్ ఏం లేదు, రియల్ లైఫ్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు నాకు కొంచెం తెక్కుంది లెక్కుంది రియల్ లైఫ్ క్యారెక్టర్ అనే చాలామంది ఫీల్ అయ్యారు కదా. కళ్యాణ్ గారు చాలా క్రాంకీగా ఉంటారు అసలు ఎవరు కదండి. బట్ దానికి ఆయన తీసుకున్న అగ్రెషన్కి ఒక మీనింగ్ ఉంటుందని చెప్పి ఒక లెక్క ఉంది అని చెప్పాం. లెక్క అంటే మ్యాథమెటికల్గా తెలుగు పదం అది. ఆడొక అలా చేసాడంటే ఒక లెక్క ఉంది లేరా అంటాను, అంటే అతను ఒక అనాలిసిస్ అయినా వద్దాం. సో ఎప్పటికైనా హీరో వర్షిప్ సినిమాల్లో సూపర్ స్టార్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఎక్కడో ఆయన పర్సనల్ టచ్ ఉన్నప్పుడే ఆడియన్స్కి అది ఇష్టపడతారు. ఇప్పుడు నేను ఆకాశం లాంటి ఉరుమొచ్చినా మెరుమొచ్చినా పిడిగొచ్చినా ఇలాగే ఉంటాను అన్నప్పుడు నా మైండ్లో ఉంది ఏంటంటే ఆ బిఫోర్ ఆయన సినిమాలు కొంచెం డిసప్పాయింట్ చేసే కాబట్టి హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా బ్లాక్ బాస్టర్ వచ్చినా నేను ఎప్పుడు నా వ్యక్తిత్వం మారదు, నా స్థితప్రజ్ఞత ఇలాగే ఉంటుంది అనేది నా మైండ్లో రన్ అయిన కంటెంట్. అది టెంపరీ క్లాసెస్ అక్కడే చెప్పాం. సో ఫ్యాషన్ మారుతుంది, స్టైల్ మారదు. మీకు జైలర్ తీసుకుంటే ఆయన క్లైమాక్స్లో కూడా చుట్టేశారు, పెదరాయిలో కూడా చుట్టేసి 25 ఏళ్ళ తర్వాత కూడా ఆయన స్టైల్ అలాగే ఉంది. సో ఒక సూపర్ స్టార్ ఇమేజ్ అటెండ్ చేసిన వాళ్ళకి ఎంతో కొంత పర్సనల్ అలా వచ్చినప్పుడు అంటే యాజ్ అ ఫ్యాన్గా నేను సినిమా చూస్తాను, ఒక ఆడియన్గా చూస్తాను కాబట్టి అది బాగుంటుంది. సినిమాలో ఒక ఉదాత్తమైన కాప్ క్యారెక్టర్, సినిమాలో ప్రతి లైను అవరోధాలు వస్తుంటాయి కాబట్టి మెత్తని మొలకకు మొలిచిన మొలకవు కాదు నువ్వు, బండరాళ్ళంటే ఇక్కడ విలన్స్, ఇలా ఎవ్రీ లైన్ సినిమాకు ఎంతో కొంత పర్సనల్ టచ్ ఇలా రెండు ఉంటుంది కాబట్టి రాసింది తప్ప కళ్యాణ్ గారిని పొగడాలనో లేకుంటే కళ్యాణ్ గారిని పొగడనో ఎజెండానో అలా కాదు కదా. అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ ముందు రాసిన డైలాగు గ్లాస్ మీద నిందాటిలు చెప్పారు కదా,
సినిమా ఇప్పుడు ఎలక్షన్లో ఈ ఫినామినల్ సక్సెస్ హిస్టారికల్ విన్ కదా పవన్ కళ్యాణ్ గారిది, దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ తర్వాత ఇన్ కోర్స్ ఆఫ్ టైం లేదు అస్సలు ఇంకా అదేమి మీరు డిపెక్ట్ చేయాలి ఆ సక్సెస్ ఎలక్టోరల్ విన్ లేదు అసలు. ఆయన అనుకున్నారు, సాధించారు, అయిపోయింది. మళ్ళీ సినిమా సరిగ్గా ఎంటర్టైన్మెంట్ నేను అదే చెప్పానండి. అంటే నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, మిగతా పార్టీలో ఫ్రెండ్స్ కూడా. వాళ్ళు చాలా క్యూరియస్గా మెసేజ్ పెడుతుంటారు, ఎప్పుడు మా సినిమా ఎప్పుడు మెసేజ్ పెడుతుంటారు. నేను క్లియర్ కాన్వర్సేషన్ నేను, అరే మీరు మరి ఆయన పార్టీని మీరు ఇష్టపడరు కదా అన్నప్పుడు ఓట్లు అక్కడ సినిమా ఇక్కడ అని చెప్పాం. అది వాళ్ళ టేక్ అది. సో అలాంటి వాళ్ళు వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళు కూడా నచ్చాలి కదా. ఇప్పుడు ఇది వ్యాపారం సార్ సినిమా. మనం ఎంత కళాదృష్టితో చూసినా ఏం చేసినా ఎండ్ ఆఫ్ ద డే సినిమా అనేది బిజినెస్ చేసేవాడు నేను నీకే ఇస్తాను సరుకు, నీకు ఇవ్వను, నువ్వు రావసరం లేదు నా దగ్గరికి అని ఎవడంటారు చెప్పండి. సో ఐ డోంట్ వాంట్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్. అందుకే అది క్లియర్గా అది కాదు, ఇట్ ఈస్ నాట్ మై సెన్స్. మిమ్మల్ని అడిగి అంత హ్యూజ్ ఫినామినల్ ఎలక్ట్రల్ విన్ మీద ఆ థియేటర్లో కూర్చొని సినిమా చూసేటప్పుడు ఫాలోవర్స్ కానీ అదర్వైజ్ పీపుల్ కానీ ఎవరికైనా పవన్ కళ్యాణ్ గారిని చూసినప్పుడు ఈ లుక్స్ లైక్ ఎ వెక్టర్ స్క్రీన్ మీద చూసేటప్పుడు. ఇంక దాన్ని ఎవరు మార్చలేరుగా. దాన్ని యాక్సెంచుయేట్ చేస్తూ లేకపోతే దాన్ని సిగ్నిఫై చేస్తూ ఏదైనా రాశారా అని అడిగాను. ఇట్ డస్ నాట్ మీన్ దట్ యూ షుడ్ ఆయన పొలిటికల్ సక్సెస్ని గ్లోరిఫై చేసే డైలాగ్ సినిమాలో లేవు. క్లియర్గా మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్. ఓజీ గబ్బర్ సింగ్ సినిమా ఫస్ట్ వచ్చినప్పుడు సినిమాలో డ్యూయెట్లు కానీ పోలీస్ స్టేషన్లో అంతాక్షరి సీన్ చాలా ప్లస్ సినిమా యాడ్. ఈ సినిమాలో అలాంటి సీన్ ఏమైనా పెట్టారు? ఆ సినిమా కళ్యాణ్ గారు అప్పుడు ఖుషి తొలి ప్రేమ హిట్ ఉన్న మాస్ లెవెల్లో తీసుకున్న సినిమా గబ్బర్ సింగ్. ఆ సినిమాలో ఆయన డ్యూయెట్స్ కూడా చాలా బాగుంటాయి శృతి హాసన్ పేరుతో. ప్లస్ అదేవిధంగా అంతాక్షరి సీన్ పోలీస్ స్టేషన్ అంతాక్షరి సీన్ చాలా ప్లస్, అది చాలా హ్యూజ్ హిట్ సినిమాకి. ఈ దీంట్లో ఏమైనా రిపీట్ చేశారు అట్లాంటిది మళ్ళీ? సార్ అది ఏంటంటే ఆ సినిమా చేసినప్పుడు ఇప్పుడు తొలి ప్రేమ ఆయన ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ. తొలి ప్రేమ బద్రి, తొలి ప్రేమలో లవ్ కాన్ఫ్లిక్ట్, బద్రీలో కూడా లవ్ కాన్ఫ్లిక్టే, ఖుషీలో లవ్ కాన్ఫ్లిక్టే. ఎప్పుడు నేల మీదకి వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఒక విలన్ని ఛాలెంజ్ చేసేంత, అంటే అందులో కొంచెం యాక్షన్ ఉన్నా సరే ఒక విలన్తో కాన్ఫ్లిక్ట్ లేదు అప్పటివరకు సినిమాల్లో. సో నేను గబ్బర్ సింగ్ చేసేప్పుడు ఆయనకు అదే చెప్పాను, సార్ మీరు అసలు కత్తి పట్టుకోవాలి ఇప్పటివరకు. ఆయన ఫేవరెట్ కటాన ఉరిగా పట్టుకుంటారు తప్ప మీరు కత్తులు. గబ్బర్ సింగ్ టీజర్ చూస్తే ఫస్ట్ టైం 2 కత్తులతో సార్ కొంచెం అంటే మీకు ఈసీ సెంటర్స్లో భయంకరమైన ఫ్యాన్స్ ఉంటారు సార్, కొంచెం మనం ఒక విలన్ కాన్ఫ్లిక్ట్ కథగా వెళ్తున్నాం, దీంట్లో కొంచెం మాసీగా ఉంటుంది, అలాగా ఆయన అలా చూడాలి అన్న యాంగిల్లో చేసిన సినిమా అది. అప్పుడు తెలీదు అది ఆ డైలాగ్ అంత వైరల్ అవుతానో లేకపోతే అంతాక్షరి అంత పెద్దగా అవుతుందానో అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ తర్వాత చూస్తే అంటే ఇప్పుడు కొంతమంది ఒక సక్సెస్ఫుల్ ఫాలో అవుతారు, అది వాళ్ళ నమ్మకం. నేను ఎక్కడ మళ్ళీ అంతాక్షరి అంటే ఎపిసోడ్ ఏ సినిమాలో పెట్టలేదు సినిమాలు చేసిన తర్వాత. అదేంటంటే ఆర్గానిక్గా స్క్రిప్ట్ డిమాండ్ చేసినప్పుడు వస్తేనే బాగా కూర్చుంటుంది, లేకపోతే ఇరిటేట్ చేస్తాం. ఆ అంతకుముందు ఫ్లేవర్ కూడా అది కనుక సెట్ అవ్వకపోతే అంతకుముందు ఫ్లేవర్ కూడా మళ్ళీ అలా ట్రై చేసాడరా అంటారు. సో అది డోంట్ వాంట్ దట్ అని చెప్పి నేను దాన్ని ఇప్పటివరకు ఎక్కడ పెట్టలా. అంతాక్షరి కాదు కానీ ఆర్గానిక్గా, అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పటివరకు అలా ఫోర్స్డ్గా ఎప్పుడు పెట్టలేదు. ఆర్గానిక్గా దీంట్లో కళ్యాణ్ గారే చేసే ఒక ఎపిసోడ్ ఉంటుంది, రిపీట్ ఆడియన్స్ ఉంటుంది. రిలేటెడ్గా ఉంటుందా? అది మీరు చూడండి, అది 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 వెండి ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ఆయన భగత్ సింగ్ ఐడియాలజీ ఉంటుందా, లేదంటే గబ్బర్ సింగ్ వచ్చింది కాబట్టి భగత్ సింగ్ అనే టైటిల్ మీరు ఐడియాలజీ భగత్ సింగ్ అనే టైటిల్ ఎందుకు ఉంటుంది సినిమాలో వచ్చింది దాని జస్టిఫికేషన్ ఏంటి అది క్లియర్గా. అంటే ఆయన పేరే భగత్ సింగ్ లేకపోతే అది క్యారెక్టర్ నేమ్ ఆ టైటిల్ ఎలా జస్టిఫై చేశారు అనేది ఫస్ట్ 5 నిమిషాల్లోనే జస్టిఫై అయిపోతుంది. టైటిల్ 100% జస్టిఫై అవుతుంది. ఉస్తాద్ అది కూడా జస్టిఫై అవుతుంది. భగత్ సింగ్ ఉస్తాద్ అది కూడా జస్టిఫై అవుతుంది. అంటే ఒక బ్లాక్ బస్టర్ కాంబినేషన్ తోటి మళ్ళీ వస్తుంది సార్. చాలా గ్యాప్ తర్వాత మొన్న ఓజీ వచ్చింది. ఆ ఓజీ ఇంపాక్ట్ మీ మీద ఎంతవరకు ఉంది? అసలు ఓజీ రావడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి సార్, నేను కాలేజ్ డేస్ నుంచి ఫస్ట్ కళ్యాణ్ గారు అభిమాని. సో ఓజీ సినిమా కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఎలా ఎంజాయ్ చేశారో అంతకంటే ఎక్కువ ఎంజాయ్ చేశాను నేను. మీరు చూస్తే గబ్బర్ సింగ్ అప్పుడు సుజిత్ రెడ్ టవల్ కట్టుకొని వచ్చాడు. సో నేను శ్రీరాములు థియేటర్కి ఆ ఓజీ రెడ్ బ్యాండ్ పట్టుకొని సుజిత్ దిస్ ఇస్ ఫర్ యూ, నువ్వు నా సినిమాకి వచ్చావు, మళ్ళీ నేను నీ సినిమాకి వచ్చాను అని నేను మీడియా దగ్గరికి వెళ్ళి వీడియోస్ కూడా ఇచ్చాను. సో యాజ్ అ ఫ్యాన్గా డెఫినెట్గా సుజిత్ మనోడు అసలు ఫ్యాన్స్ ఏమేం కావాలో ఎలాంటి ఎలివేషన్లు ఉన్నా ఇరగొట్టేశాడు కదా. ఈవెన్ గబ్బర్ సింగ్ బిఫోర్ 2-3 సినిమాలు డిసప్పాయింట్ చేసి కొంచెం టెన్షన్గా ఉండేవాళ్ళం. అదే ఇప్పుడు నేను సుజిత్ వచ్చి
ఒక ప్రాపర్ బజ్ ఫ్యాన్స్కి ఒక ఫుల్ జోష్ ఇచ్చాడు కాబట్టి 100% వెరీ అంటే మన సుజిత్ చేసిన దానిలాగా అంటే అది కంపారిజన్ అని కాదు. మీరు పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాను, సుజిత్ ఫ్యాను. ఆయన ఆడియో ఫంక్షన్కి ఒక గ్రాండ్ లెవెల్లో, మ్యాసివ్ లెవెల్లో చేశారు. అలాంటి ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అది డెఫినెట్గా ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఎలాంటి ప్లాన్స్ అని ఇంకా అనుకోలేదు సార్. టూ ఫార్. హీరో గారు ఇప్పుడు మార్చ్ ఫస్ట్ వీక్లో డబ్బింగ్ చెప్తున్నారు. డబ్బింగ్ అయినప్పుడు ఆయనతో పాటు కలిసి ప్రోగ్రామ్ ప్రీలీజ్ ఈవెంట్ ఏం చేద్దాం ఏంటి అనేది. ఒక బ్లాక్ బాస్టర్ కాంబినేషన్ రిపీట్ అయినప్పుడు హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంటే మీలాంటి ఇప్పుడు గబ్బర్ సింగ్ తర్వాత మీ కాంబినేషన్ అనేసరికి ఎక్స్పెక్టేషన్స్ డబుల్ లెవెల్లో ఉంటాయి. అంటే కంటెంట్ పరంగా మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే కొంచెం ఎంత ఛాలెంజింగ్ అనిపించింది, లైక్ ఆయన క్యారెక్టరేషన్ కానీ అన్ని. డెఫినెట్గా అండి ఫ్యాన్స్ ఇలా అందుకే కదా కంటెంట్ పరంగా తీసుకున్న జాగ్రత్తల్లోంచే భవదీయుడు భగత్ సింగ్ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్కి వచ్చాం. ఎందుకంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్, అసలు ఇంకా దానికి లిమిట్లెస్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఒక కాలేజీలో కొంచెం క్లాస్గా రెస్ట్రిక్ట్ చేయకూడదు క్యారెక్టర్ అని చెప్పి ఈ క్యారెక్టర్ తీసుకున్నాం. సో డెఫినెట్గా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. అందులో డౌట్ లేదు. చేసేటప్పుడు ఆయన మీద ఎలాంటి పొలిటికల్ ప్రెజర్ కానీ ఎజెండా కానీ లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి మీకు ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ఈయన ఇలాగే చూపించాలి, ఇలా చూపించకూడదు అనే రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయి? రెస్ట్రిక్షన్ అనే కంటే కూడా ఒక చిన్న రెస్పాన్సిబుల్ అయితే ఫీల్ అయ్యామండి. అంటే ఒక ఐటమ్ గర్ల్తో సాంగ్, బట్ అలా అని చెప్పి సాంగ్ ఉండకుండా ఉండదు, మంచి మాస్ సాంగ్ కావాలి. సో ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం స్థాయి హోదాలో ఉండి ఐటమ్ గర్ల్తో అంటే డెఫినెట్గా అమ్మాయిని మనం గ్లామరస్గా చూపిస్తాము. అలాంటి అమ్మాయి పక్కన ఆయన ఉండడం కరెక్ట్ కాదని. అలాగే మోర్ రెస్పాన్సిబుల్ అంటే ఇంతకుముందు విచ్చలుడిగా ఏ డైలాగ్ రాసినా అవును ఉండదు. ఇప్పుడు ఏ డైలాగ్ ఎట్టెళ్తుందో, ఏ డైలాగ్ని ఎవరు ఆ రెస్ట్రిక్షన్స్ అనకంటే కూడా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యాం. అవైతే ఉన్నాయి సార్. ఓకే, ఓజీకి మీ సినిమా కన్నా తక్కువ డేట్స్ ఇచ్చినట్టున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. అంటే వాళ్ళ సినిమాకి ఎన్ని డేట్స్ ఇస్తే మనకు తెలియదు కదా. సో ఈ డేట్స్ మేనేజ్మెంట్ అనేది చాలా క్రిటికల్ ఇష్యూ అయింది ఆఫ్టర్ హీ బికెమ్ డీసీఎం. సో మీరు ఎలా మేనేజ్ చేశారు? ప్లస్ ముందు అనుకున్న కదా స్లైట్గా మార్చారు. సో పాత సీన్స్ ఏమైనాయి, కొత్త సీన్స్ని పాత సీన్స్ని ఎలా మర్చ్ చేయగలిగారు? స్క్రీన్ ప్లే ఏమన్నా మారిందా? స్టోరీలో ఎంత స్టోరీ మారింది? ఏమీ మారలేదు సార్. బేసిక్గా బిగినింగ్ నుంచి మేము అనుకున్న కథ ఏది ఉందో అదే చేస్తున్నాం అంతే తప్ప డేట్స్ మేనేజ్మెంట్ అంటారా? డెఫినెట్గా డేట్స్ విషయంలో కొంచెం టైట్గా షెడ్యూల్గానే ఉండేది. బట్ అది ముందే తెలుసు. ఇప్పుడు హీరో గారు మార్నింగ్ 9 o'clock వస్తారు, 6 వరకు ఉంటారు అన్నప్పుడు మన ప్లానింగ్ ఉంటుంది. 9 o'clock రావాల్సిన హీరో సడన్గా మధ్యాహ్నం 2 o'clock వచ్చారనుకోండి, అప్పుడు డిస్టర్బ్ అయిపోతాం. మాకు క్లియర్ కట్గా ఆయన ఆఫీస్ నుంచి ఈ డేట్స్ ఇంతసేపు ఇది అని క్లియర్గా వచ్చింది కాబట్టి ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం అంతా ఆయన తగ్గట్టుగానే చేసుకున్నాం. సో అసలు 18 గంటలు 20 గంటలు పనిచేశారు ఆయన లాస్ట్ షూటింగ్ ఫినిష్ చేసే టైంలో. అంటే పొద్దున అక్కడ ఉండేవాళ్ళు టక్కని ఒకసారి మంగళగిరి వెళ్ళారు కదా వాళ్ళు షూటింగ్ అంటే లేదు నైట్ 9 o'clock ఫ్లైట్ దిగుతున్నారు, నైట్ షూటింగ్ పెట్టుకుని నేను టక్క మేము మళ్ళీ నైట్ అంటే లాస్ట్ మినిట్కి వచ్చారు. ముందు క్లియర్ డేట్లు ఇచ్చినా సరే ఇంకా ఆయన అనుకున్న టైంలో ఫినిష్ చేయాలని చెప్పి లిటిల్ అంటే ఎలా ఉంటుందంటే సార్ మనకి మొన్న రాజమౌళి గారు చెప్పారు సూపర్ 10 సినిమాలు కూడా అబ్బాయి ఇంక ఇలా చేస్తే బాగుండేది ఇలా చేస్తే అనిపిస్తుంటారు ప్రతి డైరెక్టర్కి. ఇంకో 2 పాటలు లేకపోతే ఇంకో 2 యాక్షన్స్లో ఇంకా తృప్తి ఉండదు. ఇంకా మనకి ఇంకా హీరోని ఎలా చూపించాలి ఇలా చెప్పి అనిపిస్తుంటుంది. బట్ కథకి ఏ అవసరమో దానికి ప్రాపర్గా డేట్స్ ఇష్యూ అనేది ఎప్పుడు జరగలేదు. యాక్చువల్ డబ్బింగ్ అయిపోయిందా? మార్చ్ ఫస్ట్ వీక్. అన్వర్ అన్న అడిగిన క్వశ్చన్కి కంటిన్యూషను. అంటే షూట్ స్టార్ట్ అయ్యే ముందు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పిలిచి లైక్ మీరు అన్నారు ఇందాక రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అని, ఆయన కూడా కొన్ని విషయాలు చెప్పారని విన్నాం. ఏంటి నిజమేనా? ఆయన షూట్కి ముందు లేదు, హీ హ్యాస్ ఫుల్ ట్రస్ట్ ఆన్ మీ. ఏమన్నా 1-2 డైలాగ్ వచ్చినప్పుడు ఇదేంటి అని దానికి ఆయన ఏమైనా డౌట్ వస్తే అడిగేవాళ్ళు. లేదు సార్ దీని మీనింగ్ దీని వెనక దీని ముందు ఇలా జరిగింది ఇలా ఓకే అంతే తప్ప ఆయన రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదు. కళ్యాణ్ గారు డ్యాన్స్ పాటల్లో స్టెప్పులు వేయడం అన్నది చాలా రేరు. ఆయన కూడా మొహమాటంగా ఉంటుంది, ఆయన కూడా కొంచెం షై ఫీల్ అవుతుంటారు కదా. కానీ ఈ సినిమాలోకి వచ్చేసరికి ఆయన పూర్తిగా ఓపెన్ అవుతుంటారు. ఈ సినిమాలో మీరు ఫస్ట్ సాంగ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు స్టెప్పులు ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు బాగా. ఆయన ఎలా ఆయన కన్విన్స్ చేస్తారండి ఒకటి ఈ పాటకి మీరు స్టెప్ వేయాల్సిందే, డ్యాన్స్ చేయాల్సిందే ఫ్యాన్స్ కోసం అని? అంటే అది ఆయన ఏమంటారు ఆయనకి సాంగ్ యొక్క అవసరం ఏంటి, సాంగ్ ఎందుకు చేయాలి, ఆ సాంగ్ మూడ్లోకి వెళ్ళాలి. అండ్ ఒక ప్రొఫెషనల్ డ్యాన్సర్ లాగా మాస్టర్ షార్ట్ పెట్టి రెడీ సార్ 1 2 ఇప్పుడు 1 గిలా చేయాలి 2 గిలా చేయాలంటే ఆయన గబుక్కున దానికి సింకిన్ అవ్వరు. దాని బిఫోర్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టే సార్ ఈ సందర్భంలో ఈ ఎమోషన్ నుంచి సాంగ్ వస్తుంది, ఈ అమ్మాయి ఓకే చెప్పింది కాబట్టి మీరు ఆ సెలబ్రేట్ చేస్తా పిల్లానులు, ఈ అమ్మాయి నవ్వింది కాబట్టి పిల్లానులు అని సాంగ్ వస్తుంది, ఈ అమ్మాయిని చూసారు ఫస్ట్ టైం అనేది ఆకాశం అమ్మాయి సాంగ్, దీని బిఫోర్ మీ ఎమోషన్ దీని బిఫోర్ ఇది అని చెప్పడము ఒక సగం
ఆయన కన్విన్స్ అవుతారు. మిగతాదంటారా పాత సినిమాల్లో నేను ఆయన సినిమాలన్నీ ఐప్యాడ్లో వేసుకొని చూపించి నాకు ఈ మూమెంట్ ఇష్టం, ఇది ఇష్టం, ఇది ఇష్టం, ఇది ఇష్టం, ఇది చాలా బాగా చేశారు, అసలు నేనే చేశాను, ఇది ఎలా చేశాను నేను ఎప్పుడు అని చెప్పి ఆయనే ఆశ్చర్యపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా మిగతాదంటారా అది నాకు ఆయనకు ఉన్న మధ్య దాని ఏమంటారు, దట్ ఈస్ మై ట్రేడ్ సీక్రెట్ వచ్చు. దేంట్లో ఎలా ఎక్సైట్ చేస్తే చాలా మీకు తెలుసు. సినిమాలు ఎన్ని పాటలు? సినిమాలో ఆయన ఒక 4 పాటలు ఉంటాయి సార్. ఒకటి బ్యాక్గ్రౌండ్ సాంగ్, మిగతా ఒకటి మాంటేజ్ సాంగ్, 2 డ్యాన్స్ నెంబర్స్, ఇంకో డ్యాన్స్ నెంబర్ ఎట్ టు బి రిలీజ్డ్. ఇద్దరు హీరోయిన్స్తో ఒక డాన్స్ నెంబర్ ఉంటుంది, అలా అది ఎదురు దాచారు. భయ్యా మీరు మరీ అసలు మీరు ఎలా ఉన్నారంటే ట్విట్టర్లో ఎవరు ఏది మాట్లాడినా దాన్ని మీరు క్వశ్చన్ అంటున్నారు. అసలు మేము ఎప్పుడు చెప్పలేదు ఇద్దరు హీరోయిన్స్ ఉంటుందని. ఎవరైతే అది చూడాలనుకుంటారో అది ఉందంట అని చెప్పి అతని కోరిక అబ్బాయి చెప్పేస్తుంటాడు, అతను చూడాలని ఉందంట అని. ఇప్పుడు ఏదైనా అనౌన్స్మెంట్ వచ్చింది, నేను చూస్తున్నాను చాలామంది ఫ్యాన్స్ పలానా డైరెక్టర్లో అసలు అల్టిమేట్ మాఫియా సినిమా లోడింగ్ అంటే వాడికి ఒక మాఫియా సినిమా చూడాలని ఉంటుంది. ఆ కోరికని అతను తట్టుకోలేకపోవడం బహిర్గతం చేస్తుంటాడు. అలా ఇద్దరు హీరోయిన్ కాంబినేషన్ సీన్స్ లేవు ఈ సినిమా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక వైల్డ్ ఫైర్ ఇమేజ్, అంత పాపులారిటీ ఉన్న హీరోల్ని డైరెక్టర్ ఎలాగ ప్రజెంట్ చేసినా ఒక 70% వాళ్ళే స్కోర్ చేస్తారు సినిమాని. ఇంకా మిగిలింది డైరెక్టర్ తాలూకా థాటు, ఓరియంటేషన్, ఎవ్రీథింగ్ అనుకుంటాయి. బట్ ఈ సినిమా వరకు మాట్లాడితే మీరు డైరెక్టర్గా మీరు అలాంటి ఒక వైల్డ్ ఫైర్ ఇమేజ్ ఉన్న హీరో మీద మీరు డైరెక్టర్గా స్కోర్ చేయగలిగేది ఏంటండి? అంటే అది ఫస్ట్ టైం అలాంటి వైల్డ్ ఫైర్తో చేస్తాం అనుకోండి, మీరు అన్న ప్రెషర్ అది ఉంటుందేమో. నేను అది ఒక డికేడ్ బ్యాకే చేశాను. నేను ఒక వైల్డ్ ఫైర్ని ఒక డికేడ్ బ్యాకే డైరెక్ట్ చేసాం ఆఫ్ కోర్స్. సో అప్పుడే ఇంకా చాలా భయం ఉండేది, అంత పెద్ద హీరోతో ఫస్ట్ టైం పనిచేస్తామని. ఇప్పుడు దాని తాలూకు ఒక రిలేషన్ అవ్వచ్చు, ఒక 10 years ఆఫ్ జర్నీ అవ్వచ్చు, ఒక డికేడ్ ఆఫ్ జర్నీ అవ్వచ్చు. నేను ఒకటి చెబితే ఈ స్క్రీన్ మీద ఎలా ఉంటుందని చెప్పి ఆయనకుండే అవగాహన అవ్వచ్చు. సో ఐ వాజ్ ఎంజాయింగ్. అంటే ఆయన టైట్ షెడ్యూల్ ఉంది కాబట్టి షూటింగ్ జరిగిన 2 నెలలు ఆల్మోస్ట్ ఒక 2-3 hours పడుకున్నాం. కానీ ఎక్కడ కూడా స్ట్రెస్ ఉండేది కాదు. ఎందుకంటే రేపు పొద్దున 8 డైలాగ్ తీస్తున్నాం, రేపు పొద్దున ఈ సాంగ్ చేస్తున్నాం, రేపు పొద్దున ఆయన వచ్చే ఈ సీన్ చేస్తున్నాం, రేపు పొద్దున ఈ అమ్మాయితో ఎంటర్టైన్మెంట్ సీన్ చేస్తున్నాం. ఈ ఎక్సైట్మెంట్, అడ్రినల్ రష్ అనేది మీరు చెప్పిన తాలూకు ఆ భయాలు అవి లేకుండా చేశారు. అంటే మీరు చెప్పింది కరెక్ట్గా రిఫర్ చేశారు గబ్బర్ సింగ్ గురించి. బట్ గబ్బర్ సింగ్ రిలీజ్ ముందు పవన్ కళ్యాణ్ గారు వాజ్ ఇన్ జస్ట్ 10 years పీరియడ్లో ఉన్నారు. కొంచెం స్లాక్ పీరియడ్ లాగా సినిమాలు గట్ట. యూకే ఒక ఫ్యాన్గా ఆయన ఎక్కువ అభిమానించి ఒక డైరెక్టర్గా అతన్ని ఎలా కట్ చేయాలి, ఎంత షార్ప్గా ఉండాలి డైలాగ్, అవన్నీ కూడా మీరు మంచి షోకేసింగ్ చేశారు దానికి. ఇప్పుడు ఆయన ఇమేజ్ ఎక్కడో అసలు మల్టిప్లై అయి ఉంది ఇమేజ్. అండ్ దీని ముందు ఓజీ ఉంది, అవును, మంచి ఫిల్మ్. సో అక్కడ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అడిగాను సార్, ఇన్ దట్ కాంటెక్స్ట్ హౌ ఛాలెంజింగ్ దిస్ ఫిల్మ్ ఈజ్ ఫర్ యూ? ఛాలెంజ్ లేదండి. ఇప్పుడు మనం ఒక సినిమా చేస్తున్నప్పుడు ఆ బిఫోర్ సినిమా డిసప్పాయింట్ చేస్తే అప్పుడు ఛాలెంజింగ్. ఓజీ అంత బ్రహ్మాండమైన రిసెప్షన్ వచ్చిన తర్వాత ఆ ఎనర్జీలో ఉంటాం కదా మేమందరము. ఇంకా ఇప్పుడు ఛాలెంజ్ ఎందుకు అవుతాయి? ఛాలెంజ్ ఇన్ ది సెన్స్ వాట్ ది ఎడ్జ్, ఇందాక నేను మొట్టమొదటి అడిగిన ప్రశ్నే అది. మీరు దీని మీద గెయిన్ చేయగలిగే ఎడ్జ్ ఏంటి? ఐఎమ్ నాట్ ఏబుల్ టు గేజ్ యువర్ క్వశ్చన్. ఐ విల్ టెల్. ఇప్పుడు మీరున్నారు సార్, ఇప్పుడు ఓజీ వచ్చింది, నెక్స్ట్ పిక్చర్ వస్తుంది, మీకు ఒక పెద్ద హిట్ ఉన్నది, హిస్టారిక్ హిట్ ఉన్నది పాస్ట్లో. ఇప్పుడు వచ్చినప్పుడు హరీష్ శంకర్ మళ్ళీ బ్రహ్మాండంగా తీసారా అనే ఒక ఫీల్ ఉంటుంది చూసారా? అవును. దట్ ఈస్ ఆల్వేస్ అన్ ఎడ్జ్ ఓవర్ ది అదర్ డైరెక్టర్. ఓకే, ఆ ఎడ్జ్ ఏంటని అడిగాను మిమ్మల్ని ఈ సినిమా ద్వారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నెవర్ కంపేర్. ఇప్పుడు సరే మీకు లాంగ్ స్టోరీ షార్ట్, మీకు వన్ డైలాగ్ చెప్తాను. గబ్బర్ సింగ్ 1 డైలాగ్, మేము మాకే పోటీ, నాకే పోటీ, నా గబ్బర్ సింగే నాకు పోటీ, దాన్ని క్రాస్ చేస్తే చాలు. ఓకే, జనరల్గా నాకే పోటీ, నాకే పోటీ. ఇప్పుడు ఒక హీరో, ఒక డైరెక్టర్ పెద్ద హిట్ లైక్ గబ్బర్ సింగ్ చేస్తే 10 years ఎందుకు పట్టింది? ఏ హీరో, ఏ డైరెక్టర్ అయినా విత్ ఇన్ 2-3 films రిపీట్ అయితే 2-3 yearsలో కాంబినేషన్ రిపీట్ అయితే మీ కాంబినేషన్ ఇంత టైం ఎందుకు పట్టింది? సార్ కళ్యాణ్ గారికి బిగినింగ్ నుంచి కూడా అంటే ఇప్పుడు ఖుషి సినిమాకి, పులి సినిమాకి ఎంత టైం పట్టింది నీకు తెలుసుగా. అలాగే తొలి ప్రేమకి, బాలుకి ఎంత టైం పట్టింది నీకు తెలుసుగా. అదే అంటే ఆ హిట్ తర్వాత ఆ బిఫోర్ నా మిరపకాయ ఉండే కమిట్మెంట్స్ ఉన్నాయి, ఒక 2-3 కమిట్మెంట్స్. కళ్యాణ్ గారి సినిమా వచ్చిందని చెప్పి ఆ ప్రొడ్యూసర్లు అందరూ నాకు మీరు చేసుకురండి అని చెప్పారు చాలా కన్సర్న్తో. ఆ సినిమా అయిపోయిన తర్వాత నా కమిట్మెంట్స్ ఫినిష్ చేసే పనిలో ఉన్నాను నేను. అండ్ బేసిక్గా ఆ తర్వాత 1-2 సార్లు ట్రై చేసినా సరే కుదరలా.
ఎందుకు కుదరలే అంటే ఇంకా ఇండస్ట్రీలో మీకు తెలియదు సెట్ అవ్వాలి, సెట్ అవ్వాలి సినిమా. ఈ డికే జర్నీ తర్వాత మీకు ఒక బాండేజ్ ఉంటుంది కళ్యాణ్ గారికి. ఈ ఓవరాల్ ఈ ఉస్తాద్ సెట్లో మీకు జరిగిన ఎమోషనల్ బాండేజ్ ఏంటి? ఆయన ఫ్యాన్స్ గురించి ఎలా ఫీల్ అవుతారు? అంటే ఫ్యాన్స్ ఇది బాగా ఎంజాయ్ చేస్తారు, మీరు బేసిక్గా ఓ ఫ్యానే కాబట్టి ఈ కొన్ని సీన్స్ ఇవి వాళ్ళకి యాప్ట్ ఉండదు, వాళ్ళు ఎంజాయ్ చేయలేరు, అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఒకటని చెప్పొచ్చు కదా? అంటే ఏం లేదు సార్, ఓన్లీ ఫ్యాన్స్ కోసం సర్వ్ చేస్తే ఇప్పుడు మనకున్న మార్కెట్కి మనం సినిమాని ఎక్కువ మంది చూడాలన్న ప్రాసెస్లో, లేకపోతే మనం పెట్టిన ఖర్చు కావచ్చు, ఓన్లీ ఫ్యాన్స్ వరకే సినిమా అంటే అది అంత ఎంకరేజింగ్ పాయింట్ కాదు. సో సాలిడ్ డ్రామా ఉంటుంది, స్త్రీలతో వచ్చే సీన్స్ కానీ అవన్నీ ఒక అద్భుతమైన డ్రామా, ఇంటెన్స్ ఎమోషన్స్ ఉంటాయి సినిమాలో. గబ్బర్ సింగ్ కంటే ఎక్కువ ఇంటెన్సిటీ ఉన్న ఎమోషన్ సీన్స్ ఇంట్లో. గబ్బర్ సింగ్లో ఒక ఫాదర్ డెత్ సీన్ ఒకటే ఉంటుంది, దీంట్లో అసలు హై వోల్టేజ్. అంటే కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్, ఈసారి పర్ఫార్మెన్స్ వదలైపోతే ఎందుకు అది నేను కాన్షియస్ అంటే ఏదో ప్రమోషన్ కోసం కాదు, చూసిన తర్వాత మీరే అంటారు. కొన్ని సీన్లలో కళ్ళు పెట్టారు, అంటే ఎంత విజిల్స్ వేసి ఎంత గోల్ చేస్తామో కొన్ని సీన్లు కళ్ళెంబడి నీళ్లు పెట్టించేలా చేశారు, ఇన్వాల్వ్ అయిపోయారు కంప్లీట్గా. సో అది వన్ థింగ్. నెక్స్ట్ మీరేమన్నారు ఇంకా గబ్బర్ సింగ్ ఎమోషనల్ బాండేజ్, ఎమోషనల్ సిచ్యువేషన్ ఒకటే చెప్తాను, ఎమోషనల్ ఫండ్ అది మర్చిపోయాను, ఈ ఎమోషన్ గుర్తుపట్టాడు, ఆ ఎమోషన్ మర్చిపోయాను. మీకు ఒకటే విషయం చెప్తాను, దేక్లేంగే సాలాలో ఒక 350 మంది డ్యాన్సర్లతో ఒక షార్ట్ చేశారు ఆయన. ప్రాబ్లమ్స్ వస్తే ఆ ట్యూన్కి వెళ్ళా అంటే ఒక హై ఎనర్జెటిక్ ట్యాప్ మూమెంట్ చేస్తున్నారు. చేయగానే ఆ మూమెంట్ చేయగానే మొత్తం డ్యాన్సర్స్ యూనిట్ దాదాపు సెట్లో 500 మంది ఉన్నారు, క్లాప్స్ కొట్టేస్తున్నారు. అంటే మిగతా జూనియర్స్ డ్యాన్సర్స్ కాకుండా అందరి గారికి క్లాప్స్ కొట్టేసి విజిల్స్ అసలు ఫుల్. నేనేమో 1 more అడగాలని అవుతున్నా, అసలు ఈ క్లాప్స్ ఆగట్లేదు ఒక నిమిషం వరకు. అది అయిపోయిన తర్వాత దగ్గరికి వెళ్ళి సార్ 1 more సార్ అన్నాను. అంటే నేను ఇంతమంది మొత్తం సెట్ అంతా క్లాప్స్ కొడితే దేనికి 1 more అంటారు. ఆ దేనికిలో నాకు చిన్న హీట్ తగిలింది, దేనికి 1 more అంటున్నారు. అంటే మాస్టర్ కూడా ఓకే చెప్పాడు కదా, మీకేంటి ప్రాబ్లం కాదు సార్, మాస్టర్ మీ డ్యాన్స్ స్టెప్పే చూస్తున్నారు, నేను మీ ఎక్స్ప్రెషన్ మీ జుట్టు అన్నీ చూస్తున్నాను, ఇక అలా కొడుతున్నప్పుడు ఐ లైక్ యువర్ హెయిర్ అలాట్, అంటే ఆ జుట్టు ఇలా బౌన్స్ అవ్వాలి సార్, అది కొంచెం బౌన్స్ అయ్యేలాగా చేస్తే బాగుంటుంది, మనం కొంచెం దాన్ని అలా లైట్గా దుబ్బేసి వదిలేస్తే అది ఆటోమేటిక్గా బౌన్స్ అవుతుంది, నాకు ఆ బౌన్స్ ఇష్టం సార్ అని ఇలా చూశారు. డ్యాన్స్ కావాలి, జుట్టు కావాలి, బౌన్స్ కావాలి, మామూలు డిమాండింగ్ కాదే నువ్వు, సరే 1 more అని చెప్పి దుబ్బేసి తీసుకొని పాపం మళ్ళీ దుబ్బేసి మళ్ళీ ఫుల్గా చేశారనమాట. సో దిస్ కైండ్ ఆఫ్. అండ్ మొన్న ఒక వీడియోలో ఆయన ఇలా కొడుతుంటే నేను చెప్పని నవ్వగానే ఆయన కొట్టారు, అందరు చాలామంది ఉన్నారు. ఆయన ఏంటంటే ఆయన సీన్ గుర్తు చేశా, సినిమాలో క్యారెక్టర్ వచ్చి ఇలా కంటి పెట్టినప్పుడు మీకు నేను ఉన్నాను, మీరు పెద్దవాళ్ళు అలా చేయకండి అని చెప్పి ఆ చేతులు ఇలాగా దించాలి. నేను పాపం అప్పుడే ఒక మీటింగ్ నుంచి వచ్చారు సెట్లోకి. సో రెడీ సార్ అంటే అదే ఆయన ఆ క్యారెక్టర్లో వచ్చి మీ దగ్గరికి ఇలా దండం పెడతారు సార్, అయ్యో పెద్దవాళ్ళు అని చెప్పి మీరు ఇలాగ చేతులు, అది మా అక్కడ డైలాగ్ లేదానికి జస్ట్ మా అసిస్టెంట్ అని చెప్పాడు సార్ ఇది షార్ట్ అని. నేను దూరంగా ఉన్నా, నేను ఆల్రెడీ వచ్చి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోయాను. ఆయన దండం పెట్టగానే ఆయనకి ఆ పొలిటికల్ మీటింగ్స్లో నమస్కారానికి ప్రతి నమస్కారం అన్నట్టు అలవాటైపోయి ఆయన దండం పెట్టగానే ఈయన కూడా దండం పెట్టి నేను అక్కడి నుంచి నవ్వుకుంటా, సార్ మీరు ఇంకా ఆ పొలిటికల్ దాంట్లో ఉన్నారు, ఈ క్యారెక్టర్ సార్ మీరు అయ్యో అని చెప్పి చెయ్యిలో పట్టుకో, అయ్యో గబుక్కునే దండం పెట్టగానే ఆటోమేటిక్గా నాకు ఇలా వెళ్ళిపోతుంది, పైన పెద్దవాళ్ళు కదా అనగానే నేను మొన్న అదే వీడియోలో అదే చేసి జోక్ గుర్తు చేస్తే ఆయన నవ్వుతున్నారు అనమాట. దేక్లేంగే సాలా చూసిన సాలా. అవును సార్, ఓ సాలా కోనే దేక్లేంగే సాలా అనేది అంటే ఇప్పుడు చూసుకుందాం లేరా అనే టైపు. ఆ రా అంటే పర్టికులర్ వ్యక్తి అని కాదు, ఇది జనరల్. అంటే ఈ సాంగ్ సిచ్యువేషన్ ఏంటి? సాంగ్ సిచ్యువేషన్ చాలామంది అడిగారు, సివిల్ గారు ఎవరు ఎంత పెద్ద డ్యాన్సరు, ఆ అమ్మాయి కూర్చుంటే హీరో డ్యాన్స్ చేస్తున్నారు కదా అని. సో నాకు నేను పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్ చూడాలి. సో ఒక ప్రాపర్ సిచ్యువేషన్ అంటే మీరు అందులో ఉన్న లిరిక్స్ చూస్తే నీ పెదవిలోనే ఉన్న జాగ నువ్వు నవ్వుకోవడానికేగా, నీ కాలి కింద ఉన్న నేల నీ సొంతం అంటే నమ్మవేళ. అమ్మాయి ఒక చిన్న లో మూమెంట్లో ఉన్నప్పుడు అమ్మాయిని మోటివేట్ చేస్తూ వచ్చే ఒక నెంబర్. మనకు మోటివేషన్ కో సాంగు, డ్యూయట్ కో సాంగు, మా సాంగు ఎంత ఫెసిలిటీ లేదు కాబట్టి సో అమ్మాయిని చీరప్ చేయాలి, మన పక్కన కమాన్ రా అని చెప్పి లావుతాను చూసారా, ఆ సిచ్యువేషన్లో వచ్చేసాం. ఢిల్లీలో అంటే చాలా డ్యాన్సింగ్ పర్ఫార్మెన్స్ మంచిది కదా, అమ్మాయి చెప్పినట్టు కదా. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక డ్యూయట్ అని అడగట్లేదు,
ఆ అమ్మాయి తాలూకు డాన్సింగ్ పర్ఫార్మెన్స్ ఉంది ఈ సాంగ్ అమ్మాయి డాన్స్ జాయిన్ అవుతాయి. జాయిన్ అవుతున్నారు. ఈ వీటితో అంటే 4 సాంగ్స్ అంటే దీంట్లో సిచ్యువేషన్స్ కుదరలేదంటారా లేదా అంత అన్ని ఫెసిలిటీ అది సరిగ్గా గమనిస్తే 6 సాంగ్స్ అనే సంస్కృతి పోయింది. అసలు 2 చరణాలు, అంతకుముందు 3 చరణాలు ఉండేవి, 2 చరణాలకు వచ్చింది. ఇప్పుడు కొన్ని సాంగ్స్ ఒకటే చరణం ఉంటుంది. సో ఆ 6 పాటలు అన్న సంస్కృతి ఐ డోంట్ థింక్ ఎనీవన్ ఈస్ డూయింగ్ దట్. నాకు మిరపకాయలైన 5 సాంగ్స్. కానీ పాటల్ని సంగీతాన్ని ఇష్టపడే వ్యక్తిగా నా సినిమాలో మరీ 4 పాటలేనా అన్న ఇబ్బంది ఉంటుంది కదా సార్ మీరు అంటే అది పర్సెప్షన్. మళ్ళీ మీరు 4 పాటలైనా అంటున్నారు, నేను 4 పాటలు అంటున్నా. ఇండస్ట్రీలో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న పెద్ద నిర్మాణ సంస్థ మైత్రి. ఇప్పుడు మీ సినిమా కూడా 2-3 ఇయర్స్ నడిచింది. వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? నవీన్ గారు, రవి గారు కానీ మైత్రి. నేను మొన్న చెప్పిన సాంగ్ లాంచ్ అప్పుడు లిటరల్గా ఈ 3 ఏళ్ళు నవీన్ గారు, రవి గారు నన్ను భుజాల మీద పెట్టుకున్నారు. అంటే లిటరల్గా పెట్టుకుంటే వాళ్ళకు ఉన్న హైట్కి పడిపోతారు. అందుకే చాలా బ్యాలెన్స్డ్గా భుజాల మీద పెట్టుకున్నంత సపోర్ట్ ఇచ్చారండి. అంటే ఏ రోజు కూడా ఒక 0.1 ప్రెషర్ కూడా నా దగ్గర తీసుకురాలేదు. ఇప్పుడు దేగ్లెంగే చాలా సెట్స్ చూసిన సినిమా కొంచెం లేట్ అయింది, మీరు కొంచెం ప్రొడక్షన్ ఏమైనా తగ్గిస్తారా, ఆల్రెడీ మనకి చాలా లేట్ అయిపోయింది కదా అన్న టాపిక్ కానీ జనరల్ ఎవరైనా అంటారు. ఇట్స్ కన్సర్న్, అదేం తప్పు కాదు, ప్రొడ్యూసర్ నుంచి కన్సర్న్. మైత్రికి నెక్స్ట్ వచ్చే సాంగ్ అంటే మీరు భలే అడిగారు కాబట్టి చెప్తాను. నెక్స్ట్ వచ్చే సాంగ్ మైత్రి వాళ్ళు చేసిన అన్ని సినిమాల కెరీర్లోనే బిగ్గెస్ట్ సెట్ అండి. నేనే షాక్ అయిపోయా. ద వే ఇట్ షేప్డ్. ఫస్ట్ టైం రైటింగ్ చేయగానే అసలు నా కెరీర్లో మోస్ట్ గ్రాండియర్ సాంగ్. యాక్చువల్గా దేక్లేంగే సాలని చాలా గ్రాండియర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చే సాంగ్ అసలు ఆశ్చర్యపోతుంది. ఇంకా ఆ సాంగ్ చూసినప్పుడు మీరు అనుకోవచ్చు ప్రొడ్యూసర్ సపోర్ట్ ఎంత ఉందని. ఇంకా నవీన్ గారు అయితే అసలు దాని ఏమంటారు, ఒక కుటుంబంలో నాన్నలో అమ్మ గారవం చేస్తే నాన్న స్ట్రిక్ట్గా ఉంటారంటారు సార్, అలాగే నవీన్ గారు ప్యాంపర్ చేస్తుంటారు. రవి గారు ఏ తప్పు చేయకుండా నిజంగా ఒక ఫాదర్ లాగా, ఒక బ్రదర్ లాగా గైడ్ చేస్తుంటారు. రవి గారితో మా ఎక్కువ ర్యాప్ అయి ఉంటుంది కాబట్టి, రవి గారు ఎక్కువ కలుస్తుంటారు కాబట్టి వాళ్ళిద్దరుతో సినిమా చేయడం అనేది, అంటే నేను డైరెక్టర్ అయ్యాకనే వాళ్ళు ప్రొడ్యూసర్లు అయ్యారు. అయినా సరే అదృష్టం నా పూర్వజం సుఖుతోండి ఇలాంటి ప్రొడ్యూసర్లు ఉంది. ఒక నా సినిమానే కాదు, దే హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. ఇండస్ట్రీ డెఫినెట్లీ నీడ్స్ దిస్ కైండ్ ఆఫ్ ప్రొడక్షన్ హౌస్. దానికి ఎక్స్టెన్షనే ఒకటి. 3 ఇయర్స్ అయింది మీ సినిమా అనౌన్స్ అయ్యి, షూటింగ్ గ్యాప్ రావటము, ఇదంతా డిపెండ్స్. ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్న పర్సన్స్కి కానీ, ప్రొడక్షన్ హౌస్కి కానీ, మీకు కానీ ఒక బాండేజ్ ఉంది కాబట్టి మీరు ఎలాంటి ప్యానిక్ అవ్వలేదు. బయట ఈ సోషల్ మీడియాలో కానీ ఇంకా ఈయన సినిమాలు చేయడు, ఇదే లాస్ట్ సినిమా, ఒప్పుకున్న సినిమాలన్నీ ఇంకా హంబక్కే అనే మాటలు రావటము, అటు నుంచి చాలా క్లియర్గా ఆయన ఒప్పుకున్న సినిమాలన్నీ చేస్తారు అనేది అందరికీ ఉన్న ఒక స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్. ఆ టైంలో మీ పర్సెప్షన్ ఎలా ఉంది? అస్సలు సార్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇండస్ట్రీలో ఇప్పుడు మీలాంటి మిత్రులు ఎవరైనా చెప్పారు కొన్నిసార్లు ఇలా జరుగుతుందంట, అది అలాంటివి ఇప్పుడు ప్రభు గారో మీరు ఎవరు చెప్పినా అలాంటివి నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. వీళ్ళ సేవ్ గ్లాసులు వీళ్ళని వాన్ చేస్తున్నారు కదా, ఇతర ముగ్గురు చెప్పారు కదా, దాచింది ఏముంది సార్, మీరు అంత అగ్రెసివ్గా ఉండకండి అన్నప్పుడు చెప్పారు. సార్ అగ్రెసివ్గా ఉండేది ఒకటో వీళ్ళతో ఇద్దరు వ్యక్తులు, మీరు మిగతా ఇంటర్వ్యూలు అన్నీ చూడండి అని కూడా చెప్పా. అలాంటివి నేను చాలా సీరియస్గా తీసుకుంటా. ఇప్పుడు మీరు నాకు ఒక నెగిటివ్ న్యూస్ చెప్పారనుకోండి, ఐ విల్ కన్సిడర్ ఇట్, లేదా ఒక కరెక్షన్ చెప్పారనుకోండి, కరెక్షన్. సోషల్ మీడియా అంటారా పెద్ద పట్టించుకోండి సార్ ప్లీజ్. అసలు నా పిఆర్ టీం అందరూ ఏంటంటే నా పిఆర్ టీము నన్ను ఇంకా సార్ వద్దు సార్ అని అంతకుముందు నేను ప్రతి ఒక్కరికి రిప్లైలు ఇచ్చేవాడిని. అవును, అదే అడుగుతున్నాను. చాలా వరకు మీరు సోషల్ మీడియాలో ఇంటరాక్ట్ అవ్వటం ఎక్కువ అవును అయింది, అది ఎందుకు కంట్రోల్ చేసుకున్నారు? కంట్రోల్ అంటే నాకు సెన్సిబుల్గా అనిపించింది రిప్లై ఇచ్చేవాడు సార్. ఇప్పుడు మొన్న ఏం కంట్రోల్ చేయాలి, మీరు మనం చూసుంటారు లేదు, శివరాత్రి అప్పుడు అన్న ఇవాళ పోయినసారి శివరాత్రికి గాజులేలా వదిలే, అంతకుముందు శివరాత్రికి టీజర్ వదిలేము, మరి ఇవాళ శివరాత్రి ఏం లేదా అన్నాడు. అప్పటికి మేము ప్రిపేర్ అవ్వాలా, వర్క్ అవ్వాలా. శివరాత్రి కదా ఉపవాసం పెట్టడం పెట్టా, ఆకలిగా ఉందన్నా అని పెట్టాడు. శివరాత్రి కదా ఇవాళ ఉపవాసం మంచిది బాబు, ఇవాళ ఇదే ఆరోగ్యం అని చెప్పా. అలా ఉన్నప్పుడు ఏం రియాక్ట్ అవుతాం సార్. ఇంకా ఏమైపోయిందంటే గబ్బర్ సింగ్ ఇప్పటికి మీకు తెలుసు మారిపోయింది. సోషల్ మీడియా కూడా డిజిటల్ రెవల్యూషన్ 1000 times ఫోల్డ్ అయింది. అది ఏదో ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. సబ్కున బ్యాక్లాగ్స్ సప్లీలు ఏవో వచ్చేది తెలుస్తుంది, 2-3 సబ్జెక్ట్ పోయినని తెలుస్తుంది, ఇంట్లో ఫాదర్ గోవాకి వెళ్దామంటే డబ్బులు ఇవ్వడం ఏదో ఉంటుంది. ఆ ఫ్రస్ట్రేషన్ తప్ప నేను ఏదో ఒక పోస్ట్ వదులుతా, ఈసారి బద్దలైపోద్ది నేను. అది ఎవరికి మీరు చూపించుకుంటారు ఆ ఫ్రస్ట్రేషన్? నీ బొక్క నువ్వు డైరెక్టర్ ఇంకా ఇది అని ఆడు ఫస్ట్ ఒక ట్వీట్ పెట్టేస్తాడు. పెట్టగానే వాళ్ళ ఉన్న సప్రెషన్ కొంచెం దానికి ఒక అవుట్లెట్ అవుతున్నాం మనం, ఆ యాంగ్జైటీ పోద్ది అడిగి. సో ఓకే ఇప్పుడు పర్లేదులే, మనం ఈ రకంగా కూడా ఒక సైకాలజిస్ట్లో అబ్బాయి చేస్తున్నాం అని చెప్పి అందుకు సీరియస్గా తీసుకోవటం సోషల్ మీడియా అంతే. మీరు ఇందాక అన్నట్టు శివరాత్రికి ఆ సాంగ్ ప్లాన్ చేస్తారు కదా, అంటే సెంటిమెంట్ పరంగా అనుకున్నారు కదా, ఏమైంది అసలు? అంటే కుదరలేదు.
ప్రిపేర్ అవ్వాలా, మేము అనుకున్న రేంజ్ ప్రిపేర్ అవ్వాలా. కానీ సార్ ఎంత బిజీగా ఉంటారు, సినిమా పెద్ద స్టార్తో సినిమా చేస్తున్నారు, కానీ సోషల్ మీడియాతో కూడా మీరు టచ్లో ఉంటారు. దాదాపుగా ప్రతి కామెంట్ చదువుతుంటారు. దాదాపుగా నెగిటివిటీ ఎక్కువ ఉన్న ఫీల్డ్ అది సోషల్ మీడియా అనేది. నెగిటివిటీ ఉంటుంది. మీరేమో దాంతో ఫైట్ చేస్తుంటారు, టచ్లో ఉంటారు, కొంతమంది బ్లాక్ చేసేస్తుంటారు. ఇప్పుడు ఆయన అడిగినప్పుడు అంటే బ్లాగ్ అంటే ఇంట్లో వాళ్ళని ట్యాగ్ చేస్తూ మరి లేడీస్ని బూతులు అలాంటి బ్లాగ్ అది చేస్తారు. కాదు, ఎవరు ఆల్ ప్యాచినోనా సమ్వన్ చెప్పండి. మీ ఆల్ టెక్ ఉంటే నా ఇంటర్వ్యూ లాస్ట్ ఆల్ బ్యాచ్ అబ్బాయి ఎవరు ఏంటి నాకు అర్థం- ఎవరో ఐ డోంట్ నో అపరిచితులా మీకు తెలియకుండానే మీరు నేను అసలు అంటే బూతులు మాట్లాడుంటా సార్, నేను అసలు అతన్ని ఎంకరేజ్ చేయను. బట్ ఇంకా అసలు నాకు అర్థం కాదు, అవుట్ ఆఫ్ కంట్రోల్. నా ఇప్పటికి డౌట్ ఏంటంటే మన చాలామంది స్టూడెంట్స్కి ఎవరైనా ఇట్లా రెఫరెన్స్ వచ్చి అబ్బాయి బాగా చదువుతున్నాడు, అలాగే నేను ఎప్పుడు హెల్ప్ చేసి ఉంటానో అతను ఐడెంటిటీ రివీల్ చేస్తే నాకు తెలిసిపోద్ది. డెఫినెట్గా తెలిసిపోయినవాడే ఉంటాడేమో అని నా ఫీలింగ్. ఎందుకంటే మనం చాలామందికి హెల్ప్ చేసిన అతను కోవిడ్లో కూడా చాలామందికి చేసాం కదా, అందులో ఎవరో ఒక అతను చాలా హార్డ్ కోర్. ఎందుకంటే చాలామంది సార్ హాస్పిటల్ నుంచి ఇలాగ రిలీజ్ అయిపోయాము, మాకు ఆక్సిజన్ వచ్చింది, ఆ బెడ్ వచ్చింది, ఇలాగ నాకు మెసేజ్ పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఎవరికో ఏదో మంచి హార్ట్ ఫెల్ట్ హెల్ప్ ఏదో జరిగింది, అతను ఒక మూఢ భక్తుల్లాగా వెనకాల పడ్డాడని నా ఫీలింగ్. ట్రై టు కంట్రోల్ ఇమంటే డెఫినెట్. ఈ సినిమాలో ఇతర హీరోయిన్స్ ఉన్నారు సార్. పవన్ కళ్యాణ్ గారు ఏమో పోలీస్ క్యారెక్టర్ అనగానే చాలా మంది తెరీ రీమేకా లేకపోతే రీమేకా అని అడుగుతున్నారు యాక్చువల్గా. సో ఇది స్ట్రైట్ హరీష్ శంకర్. ఇది కూడా నేను చెప్పండి అంటే నేను చెప్పను అని చెప్పి ఒకసారి ఎందుకు చెప్పను అని చెప్పానంటే, ఏదైనా సినిమా నాకు నచ్చితే డైరెక్ట్గా రీమేక్ అని చెప్పి మాటలు మార్పులు దర్శకత్వం పడుతుంది ఎప్పుడు. దాన్ని కూడా నేను మార్చాను. అంటే ఒక 80 years ఆఫ్ ఇండస్ట్రీలో చాలామంది, మా గురుగారు రవిరాజ పెంశెట్టి గారు చాలామంది రీమేక్స్ చేశారు, పెదరాయుడు, చంటి అన్నీ. ఫస్ట్ టైం గబ్బర్ సింగ్కి మాటలు మార్పులు, ఒక రీమేక్ సినిమాకి మార్పులు అని టైటిల్ కార్డ్లో పడింది ఓన్లీ గబ్బర్ సింగ్ సినిమా. రాజమౌళి గారు ఫస్ట్ కాల్ చేసి గబ్బర్ సింగ్ రిలీజ్ అయినప్పుడు అసలు అక్కడి నుంచే నవ్వు కూడా మొదలెట్టాను నేను అని చెప్పారు ఆయన. ఇలా ఇంత క్లియర్గా ఉన్నవాడిని ఒకవేళ రీమేక్ అయితే ఇప్పుడు ఈ సినిమా కథా మాటలు దర్శకత్వం ఎందుకు చేసుకుంటాం అంటే అసలు ఎన్నిసార్లు అంటే దానికి ఎలా ఉంటారు. ఇప్పుడు కాప్ క్యారెక్టర్ అండి, కాప్ అనేవాడు ఒక యాంటీ ఎలిమెంట్ సోషల్ ఎలిమెంట్స్ మీద రివోల్ట్ అవుతుంటాడు డెఫినెట్గా. అది తెరీలో ఉండొచ్చు, టెంపర్లో ఉండొచ్చు, దీంట్లో ఉండొచ్చు, గబ్బర్ సింగ్లో ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ తెరీ అప్పుడు చూస్తే అప్పుడు మొత్తం మంది రాశారు, తెరీలో టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్ సీన్ ఉంటుంది. దట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై మై ఫిల్మ్ గబ్బర్ సింగ్. అతను అంతాక్షరి ఇన్స్పైర్ చేసి రౌడీలందరితో రైమ్స్ అయ్యి చెప్పిస్తుంటాడు. నా సినిమాని పట్టుకొని తెలియజేస్తే నువ్వు తెలియజేస్తున్నావు అంటే నేను ఏం సమాధానం చెప్పాలి, నాకు అర్థం కాదు. మీరు చెప్పిన కాన్సెప్ట్, మీ ఆన్సర్ ఒక మీకే కాదు, మీరు చెప్పిన కాన్సెప్ట్ దట్ ఈస్ థీమ్ అండి. ఆ థీమ్ మీద ఎవడైనా వెయ్యే స్టోరీ, అదే ఇట్స్ ఏ థీమ్ కదా. ఒక పోలీసు, ఒక కాపు, ఎగ్నెస్ట్ టిరన్నీ సంథింగ్. ఈవెన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ అప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. మొత్తం అంతా ఓకే అయిపోయింది. షూటింగ్కి వెళ్తున్నప్పుడు హరీష్ ఇప్పుడు నన్ను చాలామంది చేశారు కాప్ క్యారెక్టర్, చాలామంది కాప్ క్యారెక్టర్ చేశారు. మళ్ళీ మీరు కాప్ క్యారెక్టర్ ఏంటి అని ఎవరైనా అడిగారు అనుకున్న ఫ్రెండ్స్, స్నేహితులు, వెల్ విషర్స్, మనం ఏం చెప్పొచ్చు ఆన్సర్ ఏంటి? ఎంతోమంది చేశారు పోలీస్ క్యారెక్టర్, నేను మళ్ళీ ఏంటి అన్నారు ఆయన. అప్పుడు సార్ నేను సినిమా విషయం గురించి కాస్త పక్కన పెడదాం. నేను MBA మార్కెటింగ్ చదువుకున్నా, MBA మార్కెటింగ్ స్టూడెంట్ని. మాకు మార్కెటింగ్లో న్యూ ప్రోడక్ట్ అన్నప్పుడు కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్ విషయం సార్. న్యూ ప్రోడక్ట్ అన్నప్పుడు కొన్ని స్పెసిఫిక్ డెఫినేషన్స్ ఉంటాయి. ఏ ప్రోడక్ట్ విచ్ ఈస్ ఎంటైర్లీ న్యూ టు ద వరల్డ్. సడన్గా ఇలాన్ మస్క్ టెస్లా బ్యాటరీ కార్ కనిపెట్టాడు, దట్ ఈస్ కాల్డ్ అ న్యూ ప్రోడక్ట్ బికాస్ న్యూ టు ద వరల్డ్. సెకండ్ టు ఏ ప్రోడక్ట్ విచ్ ఈస్ న్యూ టు ద రీజియన్. అంటే ఏ వ్యాక్యూమ్ క్లీనర్స్ అక్కడెక్కడో చైనాలో కనిపెట్టారు, ఒక 30 ఏళ్ళ తర్వాత మన దగ్గరికి వచ్చాయి అనుకోండి, ఇది రీజియన్కి కొత్త కాబట్టి దెన్ ఆల్సో ఇట్స్ కాల్డ్ అ న్యూ ప్రోడక్ట్. కేస్ 3 ఏ ప్రోడక్ట్ ఈస్ ఆల్సో న్యూ ప్రోడక్ట్ వెన్ ఇట్ ఈస్ న్యూ టు ద కంపెనీ. ఇప్పుడు సడన్గా మార్కెట్లోకి గోద్రేజ్ కార్లు వచ్చాయనుకోండి, గోద్రేజ్ లెగసీ పట్టుకొని గోద్రేజ్ కార్ అంట అని చెప్పి గోద్రేజ్ కార్ తయారు చేస్తున్నాం అనుకుంటాం మనం. సో దిస్ ఆల్సో న్యూ. సో రాజశేఖర్ గారి దగ్గర నుంచి, చిన్న గారి దగ్గర నుంచి చాలామంది, అమితాబ్ బచ్చన్, సంజయ్ దగ్గర నుంచి పోలీస్ ఉంది. ఇప్పుడు కాదు, 60s నుంచి 50s నుంచి స్టార్ట్ అయింది పోలీస్ క్యారెక్టర్. ఒక అగ్రెసివ్ కాప్ అసలు. ఇన్ఫ్యాక్ట్ బచ్చన్ గారికి యాంగ్రీ యంగ్ మ్యాన్ వచ్చింది జంజీర్ నుంచి. సో ఎవరు చేసినా సరే మళ్ళీ ఇప్పటివరకు చేస్తున్నారు, అందరూ చూస్తున్నారంటే థర్డ్ సిచ్యువేషన్ సార్. అంటే మిమ్మల్ని అందరూ చూడలే ఎవరు. ఇప్పుడు ఇండియన్ సినిమా తర్వాత లంచం మీద ఆ రోజుల్లో అంత ప్రాస్టెటిక్స్ అంత మేకప్ చేసి లంచం మీద అంత సినిమా చెప్పారు. కమల్ హాసన్ గారు సినిమా థీమే కరప్షన్ అని చెప్పిన తర్వాత చిరంజీవి గారు మళ్ళీ టాగూర్ చెప్పి చూశారంటే చిరంజీవి గారి నుంచి మనం అలాంటి క్యారెక్టర్, అలాంటి నిజాయితీ నిబద్ధత ఉన్న క్యారెక్టర్ చూడాలనుకున్నాం కాబట్టి ఆ సినిమా అంత బ్లాక్ బస్టర్ అయింది. అలాగే ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో అందరు హీరోలు సినిమాలు చేసినట్టే మన హీరో నా గెటప్లో చూడాలనుకోవడం.
సో మన హీరోని ఫస్ట్ టైం అలా రోడ్డు మీద దిగి కాప్ డ్రెస్లో ఫుల్ ఫెజ్ చూడాలనుకుంటారు సార్, డెఫినెట్గా ఇది మీకు కొత్త అవుతుంది అని చెప్పినప్పుడు విల్ గో అహెడ్ విత్ ద షూటింగ్. మంచి ఎక్స్ప్లెనేషన్. అదే క్వశ్చన్ ఇప్పుడు కూడా రిపీట్ అవ్వచ్చు కదా. అదే సార్ కంపల్సరీ ఆన్సర్ రిపీట్ ఎగ్జాక్ట్లీ సార్. అందుకే లాస్ట్ ఇయర్ గబ్బర్ సింగ్ చేసి ఈ ఇయర్ ఉస్తాద్ భగత్ సింగ్ అనుకోండి, మీరు అన్నట్టుగా రిపీట్ అవ్వదు. 10 years gap. 13 years సార్. మొన్న ఒక అప్పుడు వచ్చి ఫోటో తీస్తున్నాడు, అన్న గబ్బర్ సింగ్ అప్పుడు నేను 5th క్లాస్ 6th క్లాస్ అన్నాడు. ఇలా ఒక ఇచ్చా, నువ్వు ఇప్పుడు సంవత్సరాలు చెప్పక్కడ. సో ఇప్పుడు వాళ్ళందరూ 20sలోకి వచ్చారు, టీన్స్లో ఉన్న వాళ్ళందరూ 20sలోకి వచ్చారు. సో వీళ్ళు ఈ జెన్జీ ఇంక వాట్ ఎవర్ మారిన తర్వాత రియల్ మాస్ పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చూడాలి కళ్యాణ్ గారి దగ్గర నుంచి. రీసెంట్గా ఫంకీ సినిమాలో అందుకు షో దట్. అది మీరు అడిగింది, మీరు చెప్పిన ఆన్సర్కి అంటే అప్పుడు 13 ఏళ్ళు అయింది కదా, 13 ఏళ్ల క్రితం హరీష్ శంకర్ ఎలా ఉన్నాడో, ఎనర్జీతో అయితే ఉన్నాడో, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు, సేమ్ అలాగే కనిపిస్తున్నారు. ఇందాక రాజేష్ అడుగుతున్నట్టు పంకీలో ఒక ఇవి కూడా చేశారు. అవును, ఏంటి సార్, ఏం సీక్రెట్ ఏంటి? సీక్రెట్ ఏముంది సార్, దేన్ని అంటే నెగిటివ్ కామెంట్స్ని విమర్శించే మనుషుల్ని సీరియస్గా తీసుకోకపోవడం, అస్సలు సీరియస్గా తీసుకోవడం, సీరియస్ తీసుకుంటే చాలా సీరియస్గా తీసుకోవడం. పంకీలో ఇప్పుడు పార్ట్ 2 మీద చిన్న సెటరికల్ అనిపిస్తుంది. అది అంటే ఇంటర్వెల్ వరకు ఫస్ట్ నేను చెప్పిన డైలాగులు అన్నిటికీ అనుదీప్ సమాధానాలు అనుదీప్ చెప్తాడు. నేను అక్కడికి డైరెక్టర్కి వెళ్ళలేదు, రైటర్కి వెళ్ళలేదు, ఆయన సరదాగా రమ్మన్నాడు, పేపర్లో ఇచ్చారు, మీరు డెవలప్ చేయండి సార్. వద్దు సార్, మీరు ఇవన్నీ రాశారు, మీరు డైరెక్టర్గా మీరు ఏమనుకుంటారో అదే చేసాం. మళ్ళీ ఇక్కడ నా దర్శకత్వ ప్రతిభ చూపించడం రాలేదు, ఇక్కడ దాకా వదిలేయండి సార్, కొంచెం ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తాను చెప్పి ఆ సీన్ ఎంజాయ్ చేసి వచ్చా. గబ్బర్ సింగ్ తీసినప్పుడు ఓటీటీ అంత డిమాండ్గా లేదు. అవును, ఇప్పుడు ఓటీటీ లేదు, ఇప్పుడు ఉంది అప్పుడు ఓటీటీ ఉంది కానీ మన దగ్గర ఇప్పటికే లేదు, అంత ఇంపాక్ట్ లేదు. ఇప్పుడు వచ్చేసరికి బాగా పెరిగింది. అవును సార్. ఇప్పుడు 4 weeks ఉన్న సినిమా 4 weeks ఓటీటీకి వచ్చేస్తుంది. ఇప్పుడు జనాలు సరదాగా సోషల్ మీడియా కామెంట్ చెప్తున్నాను మీకు, రిలీజ్ సినిమా ఏమో ఓటీటీలో చూడండి, రిలీజ్ సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి వెళ్ళారు అంటే రిలీజ్ కూడా డిమాండ్ చేస్తుంది. అవును, అంటే మీరు చాలా రోజుల వరకు గబ్బర్ సింగ్ హైయెస్ట్ అంటే రిలీజ్లో. అయితే ఇప్పుడు ఈ ఓటీటీని 4 weeks ఉన్నదాన్ని 8 weeks చేయాలి, మళ్ళీ థియేటర్స్కి ఆడియన్స్ తీసుకురావాలని చెప్పి ఒక డిమాండ్ కూడా నడుస్తుంది. దీన్ని ఎలా చూస్తారు మీ మార్కెటింగ్ స్ట్రాటజీలో? సార్ ఈ చిన్నప్పటి నుంచి ఉందే సార్, టీవీలో వచ్చే ఇంకెవరు థియేటర్కి వెళ్ళరా అన్నారు. టీవీలో వచ్చిన కానీ ఇప్పటికీ ఒక 10 folds థియేటర్స్ పెరిగాయి. ఎప్పుడైతే అంతాక్షరి, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అంతాక్షరి ఇమ్మీడియట్గా అప్పట్లో మనం విపరీతమైన పైరసీ ప్రాబ్లం ఉండేది కదా, అంతాక్షరి రిలీజ్ అయిన 2 రోజులకి యూట్యూబ్లో పెట్టేశారండి, ఆ లింకులు కూడా పంపించారు నాకు. అయినా సరే రిపీట్ ఆడియన్స్ తగ్గల గబ్బర్ సింగ్. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ డైలాగ్స్, ద కైండ్ ఆఫ్ సీన్స్, ద కైండ్ ఆఫ్ సాంగ్స్ ఐ మేక్, మీరు ఇలాగ పర్సనల్గా ఇందులో చూస్తే మీకు ఎక్కిరా సార్. ఇట్ నీడ్స్ ఎ గ్యాలరీ ఎక్స్పీరియన్స్. అంతాక్షరి మొత్తం థియేటర్ నవ్వుతూ ఉంటే ఆ నవ్వుకి నవ్విన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందుకు అది పైరసీ అయినా సరే యూట్యూబ్లో పెట్టినా సరే రిపీట్ చూశారు. సో డెఫినెట్గా ఓటీటీ అనేది లుకింగ్ ఎట్ అ పాజిటివ్ వే, ఇట్స్ అనదర్ ఇన్కమ్ ఫర్ ద ప్రొడ్యూసర్, అనదర్ వే. ఇప్పుడు ఎక్కడో అబ్రాడ్లో ఉన్నవాళ్ళు, చాలా దూరంలో ఉన్నవాళ్ళు గబుక్కున ఫస్ట్ డే మార్నింగ్ షో రాలేరు కాబట్టి ఒక 4 weeks తర్వాత 5 weeks తర్వాత సినిమా చూడడానికి ఒక అనదర్ ప్లాట్ఫామ్ టు ఎక్స్ప్లోర్ అవర్ థింగ్. ఇంకా మీకు ఈ సందర్భంగా ఈ సినిమా చెప్పాలంటే ఒకసారి నెట్ఫ్లిక్స్ వాళ్ళు మీటింగ్ అడుగుతున్నారు డైరెక్టర్తో, నెట్ఫ్లిక్స్ డీల్ అయ్యే ముందు అన్నారు. అప్పటికి లక్కీగా మా షూటింగ్ అంతా అయిపోయింది. సో ఒక షో రీల్ లాంటిది ఒకటి నేను కట్ చేసి పెట్టుకున్నాను, ట్రైలర్కి టీజర్కి ఏమేమి వాడాలి ఏంటి అనేది ఒక బ్యాంక్లో ఒకటి పెట్టుకుంటాను, సపరేట్ ఫోల్డర్. ఆ ఫోల్డర్ ఎలాగో ల్యాప్టాప్లో ఉంది కదా అని చెప్పి చూపించాను. అది చూపించిన తర్వాత నవీన్ గారు వాళ్ళు మాడుకున్నారు, 20 minutes డీల్ క్లోజ్ చేసుకుని బయటకు వచ్చాం. సో యా, నేను అడిగేది 4 weeks ఉన్నది 8 weeks ఇవన్నీ ప్రొడ్యూసర్ విషయాలు సార్. 4 weeks లేకుంటే 5 weeks చేయాలా? ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు రాంబాబు అడిగిన ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో 8 weeks అనేది హిందీ మూవీస్కి ఉంది, బాంబేలో ఉంది, మొత్తం నడుస్తుంది. దానివల్ల థియేటర్కి ఫుట్ఫాల్స్ పెరుగుతాయి అనేది ఒక ఒపీనియన్, కొంతవరకు ఓకే. ఇక్కడ అలా లేదు. ఇక్కడ స్క్రీన్ మీద ఓటీటీ పలానా అని పడేసరికి నవ్వేస్తారు జనాలు, అయిపోయిందిరా అంటారు. సో వాడు 4 weeks తర్వాతకి వాడు ఫ్యామిలీ తోటి వద్దామనుకున్నా కానీ ఇంట్లో వస్తుంది కదా చూద్దామనే ఒక ఒపీనియన్ ఉంటుంది. దీని మీద యాజ్ ఎ డైరెక్టర్ మీ ఒపీనియన్ ఏంటి? అదే సార్, అంటే దీస్ ఆర్ థింగ్స్. ఇప్పుడు ప్రొడ్యూసర్కి వచ్చే రెవెన్యూ మోడల్స్ని మనం రెస్ట్రిక్ట్ చేయలేము, ఇన్ఫాక్ట్ సపోర్ట్ చేయాలి. అంటే ఐ డోంట్ సే ఇట్స్ అన్ ఎక్స్క్యూజ్. మిస్టర్ బచ్చన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఓటీటీ డీల్ సెట్ అయ్యి నెట్ఫ్లిక్స్తో. వాళ్ళు August 14th రిలీజ్ వాళ్ళు ప్రిఫర్ చేశారు. నేను August 4th వరకు షూట్ చేశాను. కానీ ఖచ్చితంగా నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా ఉండాలి అని. ఎందుకంటే ఆ బిఫోర్ సినిమాలు 1-2 సినిమాలు పేపర్ వ్యూ అది ఎలా పెట్టారు, అన్నయ్య బిఫోర్ సినిమాలు కూడా కొంచెం డిసప్పాయింట్ చేశాయి. ఇది నెట్ఫ్లిక్స్ ఖచ్చితంగా ఉండాలి, చాలా బిగ్ ప్లాట్ఫామ్, ఖచ్చితంగా వాళ్ళ డేట్ అడిగి. అప్పుడు ఏంటంటే పుష్ప పోస్ట్పోన్ అయింది. August 15th పుష్ప పోస్ట్పోన్ సరికి ఆ స్లాట్ అయితే ఖాళీ జరిగితే
విశ్వప్రసాద్ అడిగారు సార్ మనకు ఓకేనా పర్లేదా మరి మీకు టైం ఉందా అని ఆయన లేదు సార్ చేసేద్దాం సార్ అంటే మనకి ఒక ఒక సాలిడ్ చంక్ ఆఫ్ రెవెన్యూ వస్తున్నప్పుడు వీ షుడ్ ఆనర్ ఇట్ అని చెప్పి కొంచెం హడావుడిగా సెకండ్ హాఫ్ కొంచెం సరిగ్గా చూసుకోకుండా చేసాం. బట్ ఐ డోంట్ సే దట్ అండ్ ఎక్స్క్యూజ్. ఇంకో 2 నెలలు తీసినా సినిమా సెకండ్ హాఫ్ రైటింగ్లో అది కొంచెం వీక్ కాబట్టి రిజల్ట్ అదే ఉండేదేమో లేదు. బట్ డెఫినెట్గా ఎంతో కొంత % బెటర్ ప్రోడక్ట్ ఇచ్చేవాళ్ళమో అనిపించింది. కానీ కుదరలా ఆ సినిమాకి. సో August 4th కూడా నేను సాంగ్ ఫినిష్ చేసి 10 daysలో మిగతా వర్క్ అంతా ఫినిష్ చేసి August 14 ప్రీమియర్లో వేసేసాం సినిమా. మిస్టర్ బచ్చన్ పాప్కి వచ్చింది కాబట్టి Yeah. చాలా మంది గా చెప్పింది ఏంటంటే హిందీ పాటలు ఏదైతే మీరు ఎవరు చేసుకున్నారో మిస్ఫైర్ అయ్యింది అని. అది ఆ సినిమాలో వేరే ఏ హీరో ఉన్నా ఆ పాటలు ఓకే చేసేవాడు కాదండి. మాకు కరెక్ట్ ఏంటంటే నేను రవితేజ్ అనే మా ఇద్దరు హ్యూజ్ కిషోర్ కుమార్ ఫ్యాన్స్, మహమ్మద్ రఫీ ఫ్యాన్స్. నేను పాట సీన్ చెప్పగానే సూపర్ అని చెప్పాను. దాంతో డెఫినెట్గా దానివల్ల కొంత డ్యామేజ్ జరిగింది. పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా అనౌన్స్ చేశారు, నేను ఒక రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత సినిమాలు చెయ్యను అని. తర్వాత కంటిన్యూ చేస్తున్నారు. అసలు రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేయకూడదనే రూల్ ఏమీ లేదు. చాలామంది రాజకీయ నాయకులు వాళ్ళ వ్యాపారం చేసుకుంటూనే రాజకీయాలు చేస్తున్నారు. కానీ ఈయన రాజకీయాలు సినిమా చేయను అని చెప్పి అనౌన్స్ చేయడం అనేటువంటిది ఫ్యాన్సే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా డిసప్పాయింట్ అయిపోయారు. నిజంగా మీరు యాజ్ పర్ యువర్ వ్యూ తను సినిమాలు చేయటం, రాజకీయాల్లో డిప్యూటీ సీఎంగా ఉన్న రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేయటం కరెక్టా? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? ఆయన రాజకీయాలు రాకముందు 2 ఏళ్ళకో సినిమా 3 ఏళ్ళకో సినిమా అప్పుడు వచ్చిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అప్పుడు ఆయన ఇష్టం. కానీ నా దృష్టిలో రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టే ఖచ్చితంగా ఆయన సినిమా చేయాలి. ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు ఎక్కువ చేయాలి. సంవత్సరంకో సినిమా చేయాలి ఆయన. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ చారిటీ హీ డస్, ద కైండ్ ఆఫ్ డొనేషన్స్ హీ గివ్ ఖచ్చితంగా అంటే ఇంకా కావాలి. ఖచ్చితంగా ఆర్థిక మూలాలు బలంగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఆయన సినిమాలు చేయాలి. సంవత్సరంకో సినిమా చేయాలి అట్లీస్ట్. ఇది ఇంతకంటే ముందు ఇంతకు ముందున్న సిచ్యువేషన్ అంటే ఇప్పుడు ఎక్కువ అవసరం ఉందని నా ఫీలింగ్. క్వశ్చన్, డిప్యూటీ సీఎంగా తను చెప్పారు, అది కవే చేపట్టిన తర్వాత ఆయన అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆయన కేపబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో హౌ హీ ఈజ్ వర్కింగ్ ఆన్? సార్ నాకు నిజంగా చెప్తున్నాను, పేట్రియాటిజం ఉంది, ఒక జాతీయవాదం ఉంటుంది. నేను ఎప్పుడన్నా రెస్పాండ్ అయిన పోస్టులో కూడా ఒక దేశభక్తి పాయింట్ ఆఫ్ వ్యూలో రియాక్ట్ అవుతా. కానీ పొలిటికల్గా నిజంగా సార్ మీరు చెప్పే అంత అవగాహన నాకు ఉందని అనుకోవట్లా. కానీ ఇప్పుడు ఎలా ఉంది అని అప్పుడు మటు మీకు ఫన్నీగా చెప్తాను. ఇంతకుముందు డైరెక్ట్గా నేను క్యారవన్లోకి వెళ్ళిపోయేసరికి నేను ఈ షర్ట్ అనుకుంటున్నాను, మీకు ఇక ప్యాంట్ అనుకుంటున్నాను చూపించేవాడిని. ఇప్పుడు అలా వెళ్తుంటే అక్కడ గన్మెన్ ఆపేసి దాన్ని మెటల్ డిటెక్టర్తో చెక్ చేసి, బాబు రోజు చూస్తారు ఏంటి బాబు ఇదంటే, సార్ ప్రోటోకాలే ప్లీజ్ వదిలేండి సార్ మాకు తెలుసు కదా అని చెప్పి అలా మొత్తం చెక్ చేసి పంపించేవాడు. పొద్దునే దాల్చుకోవడాలు వస్తారు, వచ్చి మొత్తం సెట్ అంతా కలిపి వస్తారు. ఏంటి కళ్యాణ్ గారు అంతా ఇది మనవాళ్ళే కదా అని కళ్యాణ్ గారు బాబు రిక్వెస్ట్ చేశారు, సార్ ప్లీజ్ మా ఉద్యోగం ఇది దయచేసి మీరు అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసిన సరే వాళ్ళు వినరు. ఎక్స్పీరియన్స్ సార్. ఓజీ అప్పుడు మామూలు జనరల్ ప్రెస్ మీట్లో కూర్చుంటారు కదా, బట్ కళ్యాణ్ గారు వచ్చే కన్నా ముందు వస్తున్నారని చెప్తుంటే ఇంకా రావట్లా. ఒక అరగంట ముందు వచ్చి డాగ్ స్క్వాడ్ వాళ్ళందరూ చెక్ చేస్తున్నారు. అప్పుడు అనుకున్నాం కళ్యాణ్ గారు వస్తున్నారు. మనం సీన్లు పర్ఫార్మ్ చేసి చూసినప్పుడు గబుక్కున నేను ఆయన ప్లేస్లో ఉన్న లేదంటే నేను హీరోయిన్తో లేదా పక్క ఆర్టిస్టులు ఏం చేస్తాను చేసి చూపించేప్పుడు ఆయన ఇట్లా మాట్లాడుకుంటే ఇలా గబుక్కుని ఇలా పట్టుకుంటే టప్ప 4 వచ్చేవాళ్ళు. సార్ అలా చేయకండి బాబు, సినిమా షూటింగ్ చెయ్యాలి, గబుక్కుని ఇలా చేయి పట్టుకున్నా ఏదైనా చేసినా సార్ ఇలా అన్నా టపక్కన వచ్చేవాళ్ళు అనమాట. సో ఇవన్నీ కొంచెం న్యూ ఎక్స్పీరియన్స్. మైక్ సీన్ చేసేటప్పుడు మొత్తం సార్ ప్రతి ఫైటర్ అందరిని చెక్ చేసి అసలు మామూలుగా కాదు. ఒక 10 కత్తులతో ఇలాగ అది వస్తుంటే వాళ్ళు వచ్చి ప్రతిదాన్ని సార్ అయ్యా ఇది డమ్మీ చూసుకోండి ప్రతిదాన్ని ఇవన్నీ కొంచెం పవన్ కళ్యాణ్ సనాతన ఆస్పెక్ట్ ఏదైనా దీనిలో డిస్కస్ చేయడం డీల్ చేయడం జరిగిందండి? అంటే డెఫినెట్లీ సార్ అది సనాతన ధర్మం అని అలాగా అండర్లైన్ చేసి అలాంటి కాదు కాకుండా కానీ ఒక టెంపుల్లో జరుగుతున్న ఒక ఫైట్ చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది. అవునా? లైక్ అది ఇంటర్వెల్ సీక్వెన్స్ అంటున్నారు. ఆల్రెడీ మనం వేసాం కదా టీజర్ అక్కడిక్కడ వచ్చింది కదా. అంటే గబ్బర్ సింగ్ ఇంటర్వెల్ కూడా ఒక హై ఇచ్చింది అప్పట్లో ఫ్యాన్స్కి కానీ అందరికి మూవీ లవర్స్కి. సో ఈ ఇంటర్వెల్ బ్లాక్ కూడా అంత కిక్ ఇచ్చే అలా డిజైన్ చేశారా? అంటే నేను మొన్న చెప్పా, ఎవ్రీ టైం మనం గబ్బర్ సింగ్ రెఫరెన్స్ తీసుకుంటున్నప్పుడు చెప్పాను, గబ్బర్ సింగ్ నుంచి మాత్రమే కాదు ఇది గబ్బర్ సింగ్లో ఉంటుందా, గబ్బర్ సింగ్లో అంతాక్షి ఉంటుందా, గబ్బర్ సింగ్లో పాట ఉంటుందా, అలా కాదు. అసలు పవన్ కళ్యాణ్ గారి నుంచి మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయండి. ఒక్క గబ్బర్ సింగ్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? కళ్యాణ్ గారి నుంచి ఎనీథింగ్ యూ ఎక్స్పెక్ట్. లెట్ ఇట్ బి స్టైలింగ్, లెట్ ఇట్ బి హెయిర్ స్టైల్. చెప్పే ఒక దాని గురించి మళ్ళీ నేను స్టైల్ ఇంకో టేక్. లెట్ ఇట్ బి స్వాగ్, లెట్ ఇట్ బి దట్ కరిజ్మా, లెట్ ఇట్ బి డైలాగ్స్,
ఆయన స్క్రీన్ మీద నవ్వి ఆయన ఇంకోళ్ళ మీద జోకులు చాలా కాలమైంది స్క్రీన్ మీద. అంటే గబ్బర్ సింగ్ దీంట్లో విపరీతమైన లాభ, విపరీతమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్, విపరీతమైన దాన్ని ఏమంటారు మ్యూజికల్గా కూడా గబ్బర్ సింగ్ ఇస్ ఎ వెరీ బిగ్ ఎక్స్ప్లోజన్ కదా మ్యూజికల్గా. ఫెంటాస్టిక్ సాంగ్స్ దానిలో. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేసరికి హౌ డూ యూ కామెంట్ ఆన్ ది మ్యూజిక్ డన్ బై డిఎస్పీ? మనకు ఒకటో రెండో రిలీజ్ అయ్యాయి. ఒకటే సాంగ్ రిలీజ్ అయింది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్గర్ దన్ దట్. దేఖ్లేంగే చాలా అయితే నాకు తెలిసి వాళ్ళు ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఎవరో వచ్చి ఇన్ని రీల్స్ మేము ఎక్కడ చూడలేదు అని చెప్పి ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఒక రీల్ చేయమన్నారు దేవిశ్రీ ప్రసాద్ని. ఎవరి కంపోజరు మోస్ట్ నెంబర్ ఆఫ్ రీల్స్ మాకు దేఖ్లేంగే చాలా వచ్చేది ఒక రికార్డ్. అంటే అప్పుడు దేవి మీరు చూసే ఉంటారు యూఎస్లో అప్పటికప్పుడు రీల్ చేసి పంపించాడు. అండ్ నెక్స్ట్ వచ్చే సాంగ్ అయితే ఇంకా పవన్ కళ్యాణ్ గారికి కొన్ని ప్రత్యేకమైన ఇంట్రెస్ట్లు ఉంటాయి, ముఖ్యంగా ఆ గన్స్ని వాడుకోవడం, గన్స్ చూపించడం. ఈ సినిమాలో కూడా అలాంటి ఎపిసోడ్ ఏమైనా ఉందా? చూడండి. ఓకే, ఈ ఎపిసోడు దాన్ని లీక్ అంటారా ఏమంటారా అనుకోండి మీ ఇష్టం. ఈ ఎపిసోడ్ ఎంత మాస్ కనబడుతుందో అంత సాహితీపరమైన రసస్పందన వచ్చేలా ఉంటుంది. ఈ ఎపిసోడ్లో సీతారామ శాస్త్రి గారి రెఫరెన్స్ ఉంటుంది. ఇంత యాక్షన్ సీక్వెన్స్లో సీతారామ శాస్త్రి గారి రెఫరెన్స్ ఉంటుంది. అది ఏంటనేది మీరు చూడండి, అద్భుతంగా ఉంటుంది. సరే భగత్ సింగ్ ఒక 10 years బ్యాక్ వెళ్ళిపోయారు. అది ఓన్లీ సాంగ్కేనా లేకపోతే ఏమన్నా ఒక అది మార్చి 4న తెలుస్తుంది. అది ఉస్తాద్ భగత్ సింగ్ అన్న రెండు మాటలు సెల్ఫ్ కాంట్రడిక్టరీగా పరస్పర వైరుధ్యమైన మాటలే సౌండ్ అవుతున్నాయి సార్. భగత్ సింగ్ ఈజ్ రెవల్యూషనరీ, ఉస్తాద్ టీచర్. ఉస్తాద్ టీచర్ని ఎక్కువ ఉస్తాద్ అంటారు. ఉస్తాద్ అంటే గురువు అండి, టీచర్ ఆఫ్ కోర్స్ గురు. ఎక్కువ దీంట్లో హిందుస్థానీ సంగీతం నేర్చుకుంటున్నప్పుడు ఉస్తాద్ అంటారు. అవును, హిందుస్థానీ సంగీతం నార్త్లో నేర్పించేవాళ్ళని ఎక్కువ ఉస్తాద్. ఎస్. ఉస్తాద్ జావేద్ చాలా మంది క్లాసికల్ పైన వాళ్ళందరూ ఉస్తాదులే. సో మరి ఈ రెండు సెల్ఫ్ కాంట్రడిక్టరీగా ఉన్నాయి, ఎట్లా దీన్ని క్లబ్ చేశారు? ఇది ఆల్రెడీ మీకు ఒక్కరికే అనిపించింది సార్ సెల్ఫ్ అంటే. ఇప్పటివరకు నాకు ఎవ్వరూ అలా చెప్పలేదు కాబట్టి దాన్ని పెద్ద పట్టించుకోండి సార్. భగత్ సింగ్ ఈజ్ అన్ ఎక్స్ప్లోజన్ సార్. అవును సార్, భగత్ సింగ్ ఉస్తాద్ అంటారు. భగత్ సింగ్ చాలా మంది ఆలోచన, చాలా మంది గురువు. అది కాదు, పవన్ కళ్యాణ్ గారిని కూడా ఉస్తాదనే అనేవాళ్ళు అంతకుముందు. ఏది మన ఖుషి ఆ టైంలో ఎక్కువ ఓల్డ్ సిటీ తెలంగాణ డైలాగ్ చెప్తున్నారు, ఉస్తాద్ ఉస్తాద్ ఉస్తాద్. అసలు ఓల్డ్ సిటీ వాళ్ళందరూ కళ్యాణ్ గారిని ఉస్తాద్ అని పిలిచేవారు. అవునవును, మీరు ఒక సందర్భంలో ఆ రిఫరెన్స్తోనే కదా మీరు పెట్టింది. 100%. బట్ సినిమాలో కూడా ఒక చిన్న ఇది ఇచ్చాం. మీరు ఒక సందర్భంలో టాప్ మీద జీప్ టాప్ మీద కూర్చునే సీక్వెన్స్ కూడా ఈ సినిమాలో పెట్టాను ఏదో అన్నారు. పెడదాం అనుకున్నాము బట్ కుదరలేదు, చేయలేదు. ఇప్పుడు యాక్చువల్గా ఈ సినిమాలో మామూలుగా హీఈస్ ఆఫ్టర్ ద సనాతన ధర్మం ఇవన్నీ మాట్లాడుతున్నాడు. ఈ ఆఫ్టర్ సాధారణం ఏం లేదు సార్, ఒక జనరల్గా కూడా మాట్లాడుతున్నారు. ఈ సినిమాలో ఎక్కువగా మసీదు, ముస్లిమ్స్ ఇన్వాల్వ్ అయినటువంటి కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. ఇన్ వాట్ రిఫరెన్స్ దట్ కమ్స్ ఇన్ టు ద ఫిల్మ్? మసీద్ అని వెళ్ళలేదు సార్. మసీద్ ఒక ఈవెంట్లో ఓల్డ్ సిటీకి వెళ్ళాల్సి ఉంటుంది. ఓల్డ్ సిటీలో ఉన్న ఒక నెగటివ్ ఒక యుద్ధం ఉంటుంది సార్. అసలు అంటే మరి మెయిన్ విలన్ హిందూ సినిమాలో మనం అలా చూస్తాం తప్ప మీరు గమనించండి, మన ఫ్యాక్షన్ సినిమాలు తీసుకోండి. తెలుగు సినిమాలో మ్యాక్సిమం 100 సినిమాలు ఒక సంవత్సరం రిలీజ్ అయ్యానుకుంటే 99 విలన్ హిందువులేగా విలన్స్. మీరు దయచేసి దాన్ని అలాగా చూడాల్సిన అవసరం లేదు. చూడాల్సిన ఇందులో పర్టికులర్గా ఒక సీక్వెన్స్ కథను బట్టి పోలీస్ అనేవాడు ఎక్కడికైనా వెళ్ళాలి కానీ ఏం జరిగిన ఎక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఏం మొత్తం చూసిన తర్వాతకి బయటకు వచ్చిన ఆడియన్ ఎలా ఫీల్ అవుతాడని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా సార్? ఇప్పుడు ఇది ఒక నెల రోజుల తర్వాత అవును ఒక ఆడియన్ బయటికి వస్తే ఆ ఎమోషన్ నేను చెప్పాలి. ఇప్పుడు డెఫినెట్గా చెప్పాలి. అదే చెప్తాను. నేను చెప్తానంటే కళ్యాణ్ గారి నుంచి ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తారో మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసుకుంటే అవన్నీ ఉంటాయి సినిమాలో. రైట్ ఫ్రమ్ హెయిర్ స్టైల్ టు రైట్ ఫ్రమ్ డ్రెస్సింగ్ టు డైలాగ్, ఫన్, హ్యూమర్ ఇవన్నీ ఉంటాయి. ఎక్స్ట్రాడినరీ డ్రామా ఉంటుంది సెకండ్ హాఫ్లో. ఇవి కాకుండా రెగ్యులర్ బఫ్ మిగతా హీరోల ఫ్యాన్స్ అవ్వచ్చు, రెగ్యులర్గా వచ్చే ఫ్యామిలీస్ అవ్వచ్చు, వీళ్ళందరికీ సెకండ్ హాఫ్లో కళ్యాణ్ గారు శ్రీలీల సీన్స్, ఆ డ్రామా చాలా 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 బాగుంటుంది. సో ఓవరాల్గా ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఇట్స్ ఎంటర్టైనర్ అండి. ఎంటర్టైనర్ చెప్పడం ఉద్దేశం ఏంటంటే నాట్ ఓన్లీ కామెడీ వేరే, ఎంటర్టైనర్ వేరు. సాలిడ్ హై వచ్చే సీక్వెన్స్, ఒక ఎమోషన్ సీక్వెన్స్, ఒక చేజ్ అవ్వచ్చు, ఒక ఫైట్ అవ్వచ్చు, లేకపోతే విలన్ దగ్గరికి వెళ్ళే ఒక హై సీన్ అవ్వచ్చు, ఇవన్నీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. జేమ్స్ బాండ్ సినిమా ఉంటుంది, మన కైండ్ ఆఫ్ డైలాగ్ పంచులు కామెడీలు ఉండవు, బట్ స్టిల్ వి కాల్ జేమ్స్ బాండ్ ఇస్ అన్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. అలాగా ఒక ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ సినిమా మొత్తం. ఇప్పుడు ఈ సీన్ నాకు ఇంకొద్దిగా టైం ఉంటే బాగుండు, ఇంకొద్దిగా ఎక్స్ట్రాడినరీ చేసేవాడిని అని ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా?
లేదండి చెప్పాను కదా బిగినింగ్ నుంచి అన్ని ప్రిపేర్డ్గా ఉన్నాం కాబట్టి డెఫినెట్గా కళ్యాణ్ గారితో 40 రోజులు కాదు 140 రోజులు పనిచేయాలని ఉంటుంది. అది వేరు. బట్ సినిమా కంటెంట్ పరంగా ఏ మాత్రమైనా మీకు ఎందుకు ఆయన మొత్తం షూట్ అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత మీకు చెప్పాలి నేను చాలా రోజులు హెయిర్ అలాగే ఉంది ఆయనకి. ఎందుకంటే వీడు ఎడిటింగ్కి వెళ్తాడు చూసుకుంటాడు మళ్ళీ గబుక్కునే ఉన్న 1-2 రోజులు అవసరం ఉంటే రావాల్సి ఉంటుందేమో అని చెప్పి ఆయన కంటెంట్ మెయింటైన్ చేశారు. మెయింటైన్ చేసి బాగుంది అంతా చూసుకుంటే వాళ్ళ టీంకి ఫోన్ చేశారు సార్ ఏమన్నా, ఎందుకంటే ఓజీ కూడా లాస్ట్ 1-2 డేస్ షూట్ చేశారు. సో సార్ ఏమన్నా ఓకేనా మీకు అంతా ఓకేనా ఏమైనా 1-2 డేస్ అయినా నెక్స్ట్ ఉంటే కనుక్కోమన్నారంటే చాలా సంతృప్తిగా చాలా తృప్తిగా ఉన్నాం సార్. ఇంకా అసలు ఒక్క పూట కూడా షూటింగ్ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆ సాంగ్ రిలీజ్ చేసేటప్పుడు ఏదో సరదా ఇన్సిడెంట్ జరిగింది, అదేదో చెప్పొచ్చు కదా జనానికి. ఏదండి మొన్న సాంగ్ రిలీజ్ చేసేటప్పుడు మీరు అక్కడికి వెళ్ళారు కదా విజయవాడ, అప్పుడు సరదాగా మాట్లాడుతున్నారు. ఆ సిచ్యువేషన్ ఏంటో ఆడియన్స్ కూడా చెప్పొచ్చు కదా. అంటే ఏసీ ఇచ్చిన గుర్తులేదు. అదే సాంగ్ చెప్పారు మీకు చెప్పేది ఇందాక దండం పెట్టేస్తాడు సినిమాలో అదే యాక్చువల్గా. ఆయన అంటే ఈ సినిమాకి సంబంధించి ఆయన నైట్ షూట్లు కూడా చేయడం జరిగిందని మీరే చెప్పారు ఆ సందర్భంలో. అంటే 15 hours 18 hours కూడా చేశారు. 20 ఒక టైంలో. ఓకే, అంటే అంత డెడికేషన్ చూసి అంటే ఆయన ఒక పదవిలో ఉన్నా కూడా సినిమాకి ఇంత కేటాయించడం, ఇంత డెడికేటెడ్గా ఉండడం అనేది. అదే సార్ అందుకే కదా లైన్ రాసాము, బండరాళ్ళని బద్దలు కొట్టిన మొండి మొక్కవు నువ్వు అని. డిటర్మినేషన్ అంటే ఇంకా కొత్తగా ఇప్పుడు ఏదో లాస్ట్ టైము రిజల్ట్ అలా వచ్చింది ఈసారి గెలిచాడు కాబట్టి ఓన్లీ ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటారు కాదండి. రైట్ ఫ్రమ్ సినిమా ఆయన ఫస్ట్ సినిమా మేము పెద్ద బ్లాక్ బస్టింగ్ కాదు. రైట్ ఫ్రమ్ సినిమా నుంచి ఏటికి ఎదురుదడం ఆపోజిట్ ఏదైతే కన్వెన్షనో దానికి అగెయిన్స్ట్గా వెళ్ళి ఒక డిటర్మినేషను, ఒక పట్టుదల, మొండితనం ఉంటాయి కాబట్టి షాక్ అయిపోయాం మేమైతే. 4 గంటలు పడుకొని ఇంత జర్నీ చేసుకుంటూ ఎలాగ సార్ షూటింగ్ అని ఈజ్ లైక్ దట్ అండి. అంతే చారిటీలు ఎలా చేస్తారు ఇలా చేస్తే. కాకపోతే సార్ డైరెక్టర్ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేవి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఎదురు చూసేవి, పవన్ కళ్యాణ్ గారి కోసం ఇవి ఒక ప్యాటర్న్ దట్ హ్యాస్ బీన్ కంటిన్యూయింగ్ ఫర్ సో లాంగ్ టిల్ డేట్ ఇప్పటి వరకు. బట్ ఒక డైరెక్టర్గా ఆయన ఇంత కష్టపడి 20 hours 18 hours వర్క్ చేసిన ఈ సినిమా ఆయన ఇంకొక అడుగు ఏమైనా పెంచుతుందా అండి? ఇంకేమైనా ఎక్స్టెన్షన్ ఇస్తుందా పవన్ కళ్యాణ్ గారికి ఒక యాక్టర్గా, లేదా ఒక మాస్ మ్యాటినీ ఐడల్గా? ఇప్పటి వరకు ఆయన ఏవైతే ఎక్స్పెక్టెడ్ ఉన్నాయో అవన్నీ సాటిస్ఫై చేసే వరకు ఆగిపోతుందా? ఆయన ఎలివేట్ చేసేది ఒక ప్యాటర్న్ అంటున్నారు కదా, డెఫినెట్గా నా ప్యాటర్న్ వేరు సార్. అంటే ఒకటే రకమైన ఎలివేషన్స్ వస్తున్నాయని మీరు అనుకుంటే అది దానికి డిఫరెంట్గా ఉంటుంది. ఈ సినిమా ఆయన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుందా అనేది డెఫినెట్గా సినిమా రిజల్ట్ తర్వాతే చెప్తాం. సినిమా రిజల్టే చెప్తుంది అది. కాకపోతే ఆయన చాలా కాలం చేయని ఎంటర్టైన్మెంట్ ఆయన తృప్తిగా 2 గంటల స్క్రీన్ మీద చూసుకోవడం, కళ్ళమ్మ నీళ్ళు పెట్టి కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని పర్ఫార్మెన్స్లు ఈ సినిమాలో చూస్తారు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ బద్దలైపోయిందండి ఊరికే హై స్పీడ్ షాట్ స్లో మోషన్ నడవడానికో లేకపోతే డ్యాన్సులకు కాదండి. రియల్గా ఆయన పర్ఫార్మెన్స్ బద్దలైపోతుంది సినిమా. ఎందుకంటే ఇది మాట అందుకే చెప్పాను ఈ మాట మిమ్మల్ని అడగడానికి ప్రత్యేకమైన కారణం ఉందా? గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ గారికి ఒక ఎక్స్టెన్షన్ ఇచ్చింది సార్. అప్పటి వరకు ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా సార్ రిజల్ట్ అనేది అంటే నేను బాధగీత నమ్మే వ్యక్తిని నేను. ఇది రిజల్ట్ ఇలా ఈ గబ్బర్ సింగ్ నెక్స్ట్ ఇంకో మెట్లో అలా ఆ ఉద్దేశంలో ఎప్పుడు చేయలేదు సార్. ఒక ఆడియన్స్గా నేను ఈ సినిమాని ఎన్నిసార్లు చూస్తాను, నేను ఫస్ట్ ఎంజాయ్ చేసినా లేదా ఈ టార్గెట్లు పెట్టుకొని ఇది ఈ సినిమా ఇంత చేస్తే దీని తర్వాత ఇంత చేయాలి, ఈ టార్గెట్లు ఈ ప్రెషర్ అసలు నేను ఎప్పుడు తీసుకోను సార్. ఆ ప్రెషర్లు అవన్నీ అకాడమిక్ సిచ్యువేషన్లు ఉంటాయి కాబట్టి ఎంసెట్లో ఇట్లా ఆ టెన్షన్ భరించలేకే నచ్చింది రాసుకుంటూ నచ్చింది తీసుకుందాం ఇక్కడికి వచ్చాం. ఇక్కడ నేను చాలాసార్లు చెప్పాను, 100 సార్లు చెప్పాను. ఇక్కడ బలబలే మొగోడై చూస్తారు, బాహుబలి చూస్తారు. ఇక్కడ ఎవరి ధోరణి వాళ్ళదే అండి. ఆ కంపారిజన్లు నా సినిమా తర్వాత ఆయన ఇంకే ఏ లెవెల్కి వెళ్తారా అంటే ఇవన్నీ రావడం అద్భుతం. అవన్నీ బై ప్రోడక్ట్ అండి, అవన్నీ బై ప్రోడక్ట్. నేను చాలా ఇంటర్వ్యూలు చెప్పా, మీరు సక్సెస్ఫుల్లా ఫెయిల్యూర్ అంటే 100% సక్సెస్ఫుల్ అని చెప్పా. నేను సినిమా డైరెక్ట్ చేద్దామని చెప్పి వాళ్ళ ఇండస్ట్రీలో సినిమా డైరెక్షన్ చేస్తున్నా. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలోనో ఒక బ్యాంకులోనో లేకపోతే ఒక మార్కెటింగ్ కంపెనీలో లేను. నేను అనుకున్న రంగంలో ఉండడమే నా సక్సెస్. నేను చేసిన పని మీకు నచ్చింది అనుకోండి అది బోనస్. ఏ ఫ్యాక్టరీలోనే ఏ కంపెనీలో ముందు శాలరీ వస్తే చాలా బాబు, ముందు సక్సెస్ వస్తే అనుకుంటారు. బోనస్ అనేది ఎప్పుడో పండక్కో పబ్బానికో వస్తుంది. సో నో డౌట్ మీకు నచ్చిందంటే నేను దాన్ని బోనస్గా ట్రీట్ చేసుకుంటా. బట్ ఐఎమ్ 100% సక్సెస్ఫుల్ బికాస్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి డైరెక్టర్ అండ్ ఐఎమ్ డైరెక్టింగ్. ఇప్పుడు కాప్ సినిమాలో పోలీస్ అనేటువంటి రకరకాల ఆర్ట్స్ మీద ఫైట్ చేస్తుంటాడు. వాట్ ఈస్ దట్ పర్టికులర్ ఎలిమెంట్ హియర్ ఇన్ దిస్ ఫిలిం ఉస్తాద్ భగత్ సింగ్? ద హీరో ఫైట్స్ అగెన్స్ట్. అంటే చిన్నప్పటి నుంచి
దాన్ని ఏమంటారంటే ఈయన ఒక ఐడియాలజీకి, ఒక వ్యక్తికి నచ్చి ఒక ఐడియాలజీకి కనెక్ట్ అవుతారు. ఆ ఐడియాలజీ కనెక్ట్ అయినప్పుడు ఆ వ్యక్తి కోసం చేసే ఫైట్ అండి ఒక కాప్. అది సినిమాలో చూస్తారండి. ఇంకా మోర్ ఆఫ్ స్టోరీ. ఎందుకంటే ఇంతకుముందు సార్ మన సినిమాలో స్టోరీ ఉంది, గబ్బర్ సింగ్ అంటే ఒక చిన్న రివెంజ్, మదర్ని ఇలా చేస్తే అని చెప్పేయచ్చు. దీంట్లో సాలిడ్ డ్రామా ఉంది సార్. సో అందుకే ఇది ఏదో ఒక చిన్న ఆయన చూపించడానికి కథని ఒక చిన్న ఎక్స్క్యూజ్గా చేసింది కాదు. దీంట్లో సాలిడ్ డ్రామా, సాలిడ్ ఎమోషన్. ని టచ్ చేయలేదు, పొలిటికల్గా ఎవరిని టార్గెట్ చేయలేదు, మేము ఎవరిని టార్గెట్ చేయాలా, ఎవరిని నెగిటివ్గా మాట్లాడలేదు అన్నారు. అట్లీస్ట్ సిస్టంలో ఏ పర్టికులర్ ఐటమ్ మీద మీరు టార్గెట్ చేశారు, దీని మీద ఏ యాంగిల్లో మీరు తీసుకున్నారంటే ఏం చెప్తారు? కాంటెంపరీగా ఉండే అంటే ఐడెంటిఫైడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయా? ఐడెంటిఫైడ్ ఇష్యూస్ అంటే సార్ అది కుంభకోణాలు కానీ భూ కుంభకోణాలు ఒక కాంటెంపరీ ఒకటి లేటెస్ట్గా జరుగుతున్న కొన్ని ఉన్నాయి. అవి చెప్పలేను సార్ బయటికి, అది సినిమాలు చూస్తే బాగుంటుంది. ఐడెంటిఫై అవుతాయా చూసుకున్నప్పుడు? డెఫినెట్గా ఐడెంటిఫై అవుతుంది. ఇన్సిడెంట్ డెఫినెట్గా ఐడెంటిఫై అండి. సార్ అయితే కొంచెం బంగ్లాదేశ్లో అండ్ ఇంకొన్ని రాష్ట్రాల్లో ఒకసారి ఒక టైంలో మన హైదరాబాద్లో కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల వచ్చిన కొన్ని ఇష్యూస్ని అడ్రస్ చేసి ఇది దేవి గారిది సో సక్సెస్ఫుల్ కాంబినేషన్ కదా. సో ఆయన పాటలే కాదు, ఆర్ఆర్ కూడా బద్దలు కూడా పర్ఫార్మెన్స్ ఎలా అయితే బద్దలైపోయింది అంటారు, మేము దేవి గారి మ్యూజిక్ కూడా అలాగే బద్దలైపోదు కదా. మరి ఈసారి ఈ పర్టికులర్ సినిమా చూసుకున్న తర్వాత ఆర్ఆర్ కూడా అయిపోయినట్టుంది. సో మీకు ఎలా అనిపించింది సార్? దేవి గారు ఆర్ఆర్ గురించి ఏం చెప్తారు, దేవి గారి గురించి ఏం చెప్తారు? సార్ అంటే ఇప్పుడు గబ్బర్ సింగ్ అని టైటిల్ లాగానే మీకు టైన్ ఒక మ్యూజిక్ గుర్తు వస్తుంది. అలాగా దీంట్లో అలాంటి గుర్తొచ్చే బీజమ్స్ చాలా ఉన్నాయి. అది మ్యూజిక్ కాబట్టి ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. అంటే దేవి గారు కంటెంట్ బాగా కనెక్ట్ అయ్యి గత 20 days అనుకుంటా, more than 20 days నుంచి పనిచేస్తారు. ఈ ఇంటర్వ్యూ కోసమే ఇవాళ నేను చెన్నై వెళ్ళాలి, మానేసి వెళ్ళకపోతే ఇప్పుడు వెళ్ళాలి మళ్ళీ. సో రెడీ ఫర్ ఎవ్రీథింగ్. ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించి వన్ ఆఫ్ బెస్ట్ మూమెంట్ ఏంటి మీకు? లైక్ కళ్యాణ్ గారితో కానీ ఏదన్నా ఒక బెస్ట్ మూమెంట్ అంటే? ఒకసారి క్లైమాక్స్ సపరేట్ నేను నరేష్ ఇచ్చాను. క్లైమాక్స్ నరేష్ ఇచ్చిన తర్వాత ఆయన లేచి సెకండ్ ఇచ్చారు. ఈ ప్యాటర్న్లో నేను అనుకోలేదు సినిమా క్లైమాక్స్ ఎలా ఉంటుందని. వెరీ హ్యాపీ అన్నారు. ఆ తర్వాత ఆ మాస్ సాంగ్కి డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఆనంద్ సాయి గారు వాళ్ళందరూ వచ్చి చాలా రోజులు ఇలా డ్యాన్స్ చూసి అది ఇది అంటే, ఇతను మేనిఫెస్టేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నేను డ్యాన్స్ చెయ్యకముందే ఇతను నేను డ్యాన్స్ చేసినట్టు ఊహించేసుకున్నాడు. చాలా బలంగా ఊహించుకున్నాడు. కాస్ట్యూమ్ వేసి అన్నీ చెప్తున్నాడు, నాకు ఇలా ఉండాలి, ఆ నెట్కి బ్యాండ్ ఇలా ఉండాలి, హెడ్కి అన్నీ చెప్తున్నాడు. ఏం లేదు, ఇతను బలమైన మేనిఫెస్టేషను. ఇతను బలంగా కోరుకోవడం మూలంగానే ఇప్పుడు ఇంత కష్టపడాల్సి వస్తుంది ఆయన. ఐ థింక్ అంతకంటే ఆ స్థాయిలో ఉన్న ఆయన ఆ మాట అనడం అంతకంటే బెస్ట్ కాంప్లిమెంట్. సినిమాలో ఆనంద్ సాయి గారు నాట్ డైరెక్టర్గా చాలా చూస్తున్నాం. మీ ఇంట్రెస్టా కళ్యాణ్ గారి? సార్ ఆనంద్ సాయి గారు మీరు చెప్పండి, ఎన్ని పెద్ద పెద్ద సినిమాలు. ఆనంద్ సాయి అంటే ఆర్ట్ డైరెక్టర్, షుడ్ ఆల్ బీ ప్రౌడ్ ఆఫ్, ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. కళ్యాణ్ గారితో ఉన్న చదువుకి నేను రిక్వెస్ట్ చేశాను, సార్ ఈయన ఉంటే బాగుంటుంది, కొంచెం గ్రాండీర్గా ఉంటుంది, బాగుంటుంది. ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ విత్ హిమ్. నేను కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేస్తే తన ఇష్టం, తను అడుగు, తను ఓకే అంటే చెప్తాను సరికి ఆయన కూడా నేను కళ్యాణ్ గారి సినిమా చేసి చాలా రోజులు అయింది. ఆనంద్ సాయి గారు వేసిన నెక్స్ట్ సెట్ ఇప్పుడు అది ఆ సాంగ్ సెట్ ఏదైతే చూస్తున్నారు సార్ మీరు అందరూ, ట్రస్ట్ మీ, మొత్తం మైత్రి కెరీర్లో బిగ్గెస్ట్ సెట్ ఇది, మైత్రి చేసిన సినిమాల్లో. ఈ మధ్యకాలంలో అలాంటి హ్యూజ్ స్కేల్ ఉన్న సాంగ్ మీరు చూసుంటాం ఈ మధ్యకాలంలో. మనకి రిష్ గారు హిట్ మాస్టర్స్ అనగానే వారి గతంలో అయితే వేరే రాష్ట్రాలకు వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. కానీ ఈ రోజున మన రామ్ లక్ష్మణ్ ఆర్ గివింగ్ ద వెరీ గుడ్ స్ట్రెంగ్త్ అండ్ మిగతా కొంతమంది ఫైట్ మాస్టర్స్ ఇక్కడ ఉన్నారు. ఈ సినిమాలో ఫైట్స్కి ఉన్న ప్రాధాన్యత ఏంటి? ఆ కొరియోగ్రఫీలో వీళ్ళ అవుట్పుట్ ఎలా ఉంది? హౌ డు యూ కాంప్లిమెంట్ సార్ లక్ష్మణ్? నేను మిస్టర్ బచ్చన్ అప్పుడు పృథ్వీ అనే అబ్బాయిని ఫస్ట్ టైం పెద్ద సినిమా చేసాడు తను, రవితేజ గారు. అక్కడి నుంచి రవితేజ గారు కనెక్ట్ అయిపోయి అన్ని సినిమా అతనే చేస్తున్నాడు. పృథ్వీ చేసాడు అండ్ మేజర్ ఎపిసోడ్ రామలక్ష్మణ్ మాస్టర్స్ చేశారు. రామలక్ష్మణ్ మాస్టర్స్ కళ్యాణ్ గారి బాడీ లాంగ్వేజ్ని గబ్బర్ సింగ్ నుంచి ఒక స్టైల్లో పట్టుకుంటారు. ఆ కొట్టే ముందు కొట్టే తర్వాత వాళ్ళ ఆలోచన లేకపోతే నేను అనుకున్న దానికి వాళ్ళకి సింక్ అవ్వడం కానీ అన్నీ చాలా ప్రాపర్గా ఉంటాయి. అలాగే మన నవకాంత్, పుష్ప 2 చేసిన నవకాంత్ మొత్తం హైదరాబాద్ మాస్టర్స్ అండి మా సినిమా చేసినంత. అలాగే జీవన్ మాస్టర్ ఒక ఆయన అతను చేశాడు. పృథ్వీ, జీవన్, నవకాంత్, రామ్ లక్ష్మణ్ మొత్తం ఇన్ హౌస్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్. సార్ ఇన్నేళ్ళ కెరియర్లో హరీష్ శంకర్ అంటే అగ్రెసివ్నెస్ అని చెప్తుంటారు కదా, అది పెరిగిందా తగ్గిందా? కంట్రోల్ చేసుకున్నారు. అగ్రెసివ్నెస్ అనేది దాన్ని ఏమంటారు, సినిమా సరిగ్గా ఆడేగా డైలాగ్ గుర్తుండో చాలామందికి. బట్ మిస్టర్ బచ్చన్ ఉంటుంది చూసారా, సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేవి ఇంటికి వచ్చి చుట్టాలని వస్తుంటాయి పోతుంటాయి.
యాటిట్యూడ్ అనేది ఇంటి పేరు లాంటిది, పోయే వరకు అలాగే ఉంటుంది. నేను చాలామంది అడిగారు గబ్బర్ సింగ్ వచ్చాక యాటిట్యూడ్ వచ్చింది అని. ఎక్కడో చెప్పాను నేను, యాటిట్యూడ్ ఉంది కాబట్టి గబ్బర్ సింగ్ వచ్చింది. యాటిట్యూడ్ అనే పదాన్ని మన కర్మ ఏంటంటే యాటిట్యూడ్ అనే పదానికి సరితూగే తెలుగు పదం లేదు. ఎప్పుడు యాటిట్యూడ్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 90% యాటిట్యూడ్ అనేది ఆరోగెన్స్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆఫీస్ బాయ్ ఉంటాడు, నేను అడక్క ముందే టక్కన నాకు ఏ టైం కావాలో చెప్పాడు, అతని యాటిట్యూడ్ నాకు నచ్చుద్ది అనొచ్చు. యాటిట్యూడ్ అండ్ సంథింగ్ ఆఫీస్ బాయ్కి యాటిట్యూడ్ ఏంటి అన్నట్టు అదే సార్, అదే ఇది సోషల్ మీడియా చేసిన దుర్మార్గాల్లో యాటిట్యూడ్కి ఆపాదించింది ఇంకోటి అనమాట. సో యాటిట్యూడ్ అనేది నా వ్యక్తిత్వం. నేను ముక్కుసూటిగా మాట్లాడతాను, నేను కాంప్రమైజ్ అయ్యే విషయాల్లో అవుతాము, అవ్వని విషయాల్లో అవ్వము. అప్పుడు కాంప్రమైజ్ గురించి ఏంటి అంటే అంటే చిన్నప్పటి నుంచి మా నాన్నగారు తెలుగు మాస్టర్ అవడం వల్ల నేను చదివిన పుస్తకాలు అవ్వచ్చు, సాహిత్యం అవ్వచ్చు, ఇంకోటి కూడా వచ్చు. చాలామంది రైటర్ల ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇంగ్లీష్లో సామెత ఉంది, ఐఎమ్ సమ్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ మెట్ అని. సో అన్వర్ కూడా నా వ్యక్తిత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది డెఫినెట్గా. అలాగే జీవి గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది నాకు. నేను కాలేజ్ స్టూడెంట్ ఉన్నప్పటి నుంచి జీవి గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంది నా మీద. ఇంత సినిమాలు ఎవరేంటి అసలు నువ్వు నచ్చని సినిమాని కూడా ఈ ఎఫర్ట్ బాగుంది, ఇది బాగుంది, ఇంకా ఇలా చేసుంటే బాగుండేది అంటారు తప్ప ఇన్ని ఏళ్లలో ఒక పని కట్టుకొని వాళ్ళ మీద దుమ్మేయడం కానీ వాళ్ళ మీద చూడలేదు. అండ్ మార్కెట్ వెన్ పీపుల్ ఆర్ థ్రైవింగ్ టు రీడ్ గాసిప్స్, వెన్ పీపుల్ ఆర్ రెడీ టు ట్రోల్ పీపుల్, వెన్ పీపుల్ వాంట్ టు హ్యావ్ ఫన్ ఆల్ ద టైమ్, స్టిల్ తన స్టాండర్డ్స్ మెయింటైన్ చేయను. ప్రభు గారు లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు, సార్ మీకు తెలిసి నా గురించి సార్ అసలు మీరు క్వశ్చన్ స్టార్ట్ చేయండి, ఏమి ప్రోలోగ్ ఇవ్వకండి అని చెప్పాను. ఈయన కూడా చాలా, బట్ ఈయన ఫ్రాంక్ అడిగే క్వశ్చన్స్ కూడా ఉంటాయి, ఏమాత్రం మొహమాట లేకుండా అడుగుతారు. సో ఇది ఏంటంటే బచ్చన్ అవసరంగా పొగిడామండి, పొగిడి తిట్టించుకోవడం అంటే బచ్చన్ సినిమాకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూస్లో మీరు దాని గురించి అలా ఇదిగా చెప్పారు, అలా ఇలా స్మాల్ న్యాచురల్గా ఎవరైనా చెప్తారు. బట్ సినిమా రిజల్ట్ చూసిన తర్వాత మీకు రియలైజ్ అయ్యారా? బాధపడటం వేరు, రియలైజ్ అవ్వటం వేరు. సార్ మీరు ఏంటి, వాట్ ఈజ్ యువర్ టోటల్ వాట్ ఐ సే ఫీలింగ్స్ అబౌట్ ద రిజల్ట్? అనాలిసిస్ ఆఫ్ ద రిజల్ట్ అది అడిగారు ఒక్క మాసలో. సార్ బిహెచ్ఎల్లో గవర్నమెంట్ జిల్లా పరిషత్ అనే స్కూల్లో చాలామంది షూస్ వేసుకెళ్తున్నారు, షూస్ ఉంటే కానీ మా పీటీ మాస్టర్ గ్రౌండ్లోకి రానివ్వట్లేదు అన్న టైంలో 22 రూపాయలతో పారగాన్ చెప్పులు కొనిచ్చాడు మా నాన్న. ఈ నెల నీకు షూ కొనిచ్చే అర్హత, ఐ మీన్ ఆ స్తోమత నాకు లేదురా, కొత్త చెప్పులు వేసుకెళ్ళు అని చెప్పి 22 రూపాయలు బాగా గుర్తు. అంటే నాటుకున్న కొన్ని ఉంటాయి చూసారా, పీటీ మాస్టర్ రేపు 2 లేకపోతే రావద్దన్నాడు అన్నప్పుడు 22 రూపాయల పారగాన్ చెప్పులు వేసుకొని వెళ్ళివ్వండి. సరే వాట్ ఎవర్, కష్టం అంటారా లేకపోతే స్టూడెంట్ అంటారా, ఫ్లూక్ అంటారా, కొంతమంది అంటారా ఈ మధ్య కూడా ఏదైనా అవ్వచ్చు. డైరెక్టర్ అయిన తర్వాత కూడా టక్కని షార్ట్ అయిపోయాయి. ఫస్ట్ సినిమానే ఫ్లాప్. సరే ఇన్నేళ్ళు కష్టపడింది, నేను చాలా ఎంగేజ్ డైరెక్టర్ అయిపోయాను. అది లైక్ 26-27 అయిపోగానే అయిపోయింది మొత్తం, డోర్స్ క్లోజ్. అంటే ఇన్నేళ్ళు, ఇన్ని పాటలు, ఇన్ని సినిమాలు, ఇన్ని పుస్తకాలని 1 నైట్లో అయిపోయింది. ఐఎమ్ స్టిల్ ఇంకా నాకు 30 కూడా రాలేదు, అయిపోయింది జీవితం ఇక్కడతో అన్న సిచ్యువేషన్ ఉండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మిస్టర్ బచ్చన్ కావచ్చు, లేకపోతే ఎవరైనా చేసే కామెంట్లు అవ్వచ్చు, ఇవన్నీ అసలు టచ్ మీ నాట్లాగా ఉంటుంది సార్. నాకు పట్టించుకోను నేను ఇవి కూడా. కాకపోతే సెకండ్ హాఫ్ రైటింగ్ నేను అనుకున్న స్థాయిలో రాయలేదు. అంటే మీరు రిలేషన్ ఇమ్మీడియట్ అడిగారు కాబట్టి మిస్టర్ బచ్చన్ సెకండ్ హాఫ్ నేను అనుకున్న స్థాయిలో రాయలేకపోయాను అన్నమాట. స్ట్రాంగ్ రిలేషన్ అండి. ఫస్ట్ హాఫ్ ఎవరు కామెడీ చేసినా ఏం చేసినా సత్య కామెడీ అవ్వచ్చు, ఆ పాటలు అవ్వచ్చు, ఆ టేబుల్ కట్ సన్నివేశాలు అవ్వచ్చు, లాస్ట్ అది నాకు చాలా ఇష్టం. నేను సూపర్ డూపర్ హిట్ ఆల్బమ్. ఈ రోజుకి అబ్బచ్చా అనేది చార్ట్ నెంబర్ 1లో ఉంటుంది. సో ఏదన్నా ఉంటే యాజ్ అ రైటర్గా, యాజ్ అ డైరెక్టర్ కూడా నేను ఒప్పుకోను, యాజ్ అ రైటర్గా రైటింగ్ కొంచెం టైట్గా ఉంటే బాగుండేది. యాజ్ అ రైటర్గా దట్స్ అంతే రైటింగ్ కాదు అదే సార్. ఎప్పుడే సార్ సచిన్ టెండూల్కర్ 10 లోపల అవుట్ అయిన మ్యాచెస్ లేవా? హరీష్ గారు నెక్స్ట్ సినిమా ఏంటి? ఉస్తాద్ తర్వాత హరీష్ గారు నెక్స్ట్ సినిమా ఏంటి? సార్ నాకు కేవిఎన్ గారితో కమిట్మెంట్ ఉంది, సితార్ వంశీ గారితో కమిట్మెంట్ ఉంది. సో దీని తర్వాత ఇద్దరితో ఒకసారి మాట్లాడి అది ఏంటంటే హీరో అదే సార్. ఇంకా సరా బాలకృష్ణ అనేది బయట అందరూ ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు సార్? ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు? ఇది ఫైనల్ కాదు, ఇంకా ఇంకా చాలా చాలా చేస్తాము. ఈ రౌండ్ టేబుల్కి ఫైనల్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్. రౌండ్ టేబుల్ చాలా బాగుంది, నాకు ప్రశాంతంగా ఉందండి. ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఇంత పోస్ట్ ప్రొడక్షన్ ఇంత హెక్టిక్లో
ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా రోజుల తర్వాత ఈ ప్రశాంతత వచ్చింది. ఇది మాటల్లో చెప్పలేని ప్రశాంతత. ఇది ఈ పీస్ ఆఫ్ మైండ్ ఇంత త్వరగా వస్తుంది అనుకోలేదు నేను. ఏమిటి దేనికి వచ్చింది యా, అది మీ అందరిని చూసి కాదు, దీని వెనక ఏదో కనిపిస్తుంది. సరే నేను వెనక ఏదో ఉండి ఉంటుంది కదా, ఆ మాత్రం మీరు ఊహించుకోకపోతే ఎలా ఊహించండి. నేను అడిగేది ఏంటంటే ఆడియన్స్కి సినిమా గురించి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్తారు? మార్చ్ 26th సినిమా రిలీజ్ అవుతుంది. అప్పటికున్న సిచ్యువేషన్ బట్టి 25th కూడా ప్రీమియర్ ఉండే అవకాశం ఉంటుంది. కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అందరికీ ఇట్స్ గోయింగ్ టు బీ మెమరబుల్ ఫిలిం అండి. మళ్ళీ 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 రిపీట్ ఆడియన్స్ వచ్చి చూసేలా ఉంటుంది. డెఫినెట్గా ఇందాక చెప్పినట్టు ఆయన నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసే అన్ని ఎలిమెంట్స్ సినిమాలో ఉంటుంది. అట్ ద సేమ్ టైం దిస్ టైమ్ ఇట్స్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ అని బిగినింగ్ నుంచి మేము క్యాంపెయిన్ స్టార్ట్ చేసాము. ఓన్లీ కళ్యాణ్ గారిని ఎంజాయ్ చేయకుండా రెగ్యులర్గా వచ్చే మూవీ బబ్స్కి, మిగతా హీరో ఫ్యాన్స్కి సాలిడ్ స్టోరీ, సాలిడ్ డ్రామా. సెకండ్ హాఫ్లో కళ్యాణ్ గారు చేసే ఇంటెన్స్ ఎమోషన్ సీన్స్ సినిమాకి హైలైట్ అవుతుంది. సో డోంట్ మిస్ మార్చ్ 26th ఉస్తాద్ భగత్ సింగ్. ఇప్పుడు మీరు ప్రీమియర్ విషయం ప్రస్తావన తెచ్చారు కాబట్టి వాటి విషయం చాలా సందిగ్ధంలో ఉంది కాబట్టి టికెట్ రేట్లు పెంచుకోవటం 90 రోజుల ముందే అప్లై చేసుకోవాలనేటువంటి ఒక నిబంధన హైకోర్టు విధించింది కాబట్టి ఈ నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్లు పెరిగే అవకాశం ఉందా? ప్రీమియర్ షోస్ ఎలా పడతాయి? ఇప్పుడు మీరు చెప్పిన క్వశ్చన్ యాస్టీస్గా నేను పొల్లు పోకుండా గుర్తుపెట్టుకొని ఇదే క్వశ్చన్ నవీన్ గారిని, రవి గారిని అడుగుతాను. వాళ్ళు ఏ ఆన్సర్ చెప్తే ఆన్సర్ ఇమీడియట్గా మీకు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.